ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। 337 347 कः पंडितः सन् सदसद्विवेकी श्रुति प्रमाणः परमार्थदर्शी जानन् हि कुर्यादसतोऽवलम्बं स्वपातहेतो शिशुवन्मुमुक्षुः। देहादिसंसक्तिमतो न मुक्तिः मुक्तस्य देहाद्यभिमत्यभावः सुप्तस्य नो जागरणं न जाग्रतः स्वप्नस्तयोर्भिन्नगुणाश्रयत्वात् अन्तर्बहिस्वं स्थिरजङ्गमेषु ज्ञानात्मनाधारतया विलोक्य त्यक्ताखिलोपाधिरखण्डरूपः पूर्णात्मनाय स्थित एष मुक्तः। सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावान्न परोऽस्ति कश्चित् दृश्याग्रहे सत्युपपद्यते सो सर्वात्मभावोऽस्य सदात्मनिष्ठया। दृश्यस्याग्रहणं कथं नु घटते देहात्मनातिष्ठतो बाह्यार्थानुभवप्रसक्तमनसः तत्तत्क्रियां कुर्वतः सन्न्यस्ताखिलधर्मकर्मविषयैः नित्यात्मनिष्ठापरैः तत्त्वज्ञैकरणीयमात्मनि सदा नन्देच्छुभिर्यत्नतः। सर्वात्म्यसिद्धये भिक्षोः कृतश्रवणकर्मणः समाधिं विददात्येषा शान्तोदान्त इति श्रुतिः। आरूढशक्तेरहमो विनाशः कर्तुं न शक्यः सहसापि पण्डितैः। ये निर्विकल्पाख्यसमाधिनिश्चला तानन्तरानन्तभवा हि वासना। अहं बुद्ध्यैव मोहिन्या योजयित्वा वृत्तेर्बलात् विक्षेपशक्तिः पुरुषं विक्षेपयति तद्गुणैः। विक्षेपशक्तिविजयो विषमो विधातुं निःशेषमावरणशक्तिनिवृत्त्यभावे दृग्दृश्ययो स्फुटपयो जलवद्विभागे नश्ये तदावरणमात्मनि च स्वभावात्। निस्संशयेन भवति प्रतिबन्धशून्यो निक्षेपणं नहि तदा यदि चेन्मृषार्थे। सम्यग् विवेकः स्फुटबोधजन्यः विभज्य दृग्दृश्यपदार्थतत्त्वं चिनत्ति मायाकृतमोहबन्धं यस्माद्विमुक्तस्य पुनर्न संसृतिः। परावरैकत्वविवेकवह्निः दहत्यविद्यागहनं ह्यशेषं किं स्यात् पुनः संसरणस्य बीजम् अद्वैतभावं समुपेयोष्यस्य। ఇక్కడి వరకు మనం విచారణం చేసుకున్నాం. ఎప్పుడైతే మనము 3 ప్రకారాలు వాసనలు, వాసనాల బలాల వల్ల విషయ చింతనలు, విషయ చింతనాల వల్ల క్రియలు, ఆ విషయాలు పొందలని క్రియలు, ఈ మూడిటిని నిరోధించుకొని జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం గురించి స్థిరమై మంచి
వివేకవహ్ని, వివేక రూపమైన అగ్నితోటి ఆవరణలన్నీ భంగం చేసుకొని ఏదైతే నేను ఇన్ని రోజులు జీవుడు అని నేను అనుకుంటా ఉంటో ఆ బింబరూపమైన చైతన్యాన్ని నేనే ఉన్నాను. భ్రాంతి రూపంలో నేను జీవుడుగా ఉన్నాను. ఇప్పుడు సినిమాలు ఎవరైనా యాక్టింగ్ చేసేటప్పుడు బిచ్చగానే యాక్టింగ్ చేస్తారు, కానీ వాడికి కోట్ల సంపత్తి ఉంటుంది. యాక్టర్కి, కామెడీ యాక్టర్ కానీ వాడు ఆ సినిమాలో బిచ్చగానిలాగా యాక్టింగ్ చేసేంతసేపు వాడికి తెలుసు నేను కోటీశ్వరుణ్ణి, ఊరికి నటన చేసి బిచ్చగానిలాగా నేను నటన చేస్తున్నాను అని. అలాగే మనము జీవుడులాగా అన్ని వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా ఇది నాకు రోల్ ఇచ్చాడు భగవంతుడు, ఈ ఆయుష్ ఉన్నంతసేపు ఇంకా నేను జీవుడిలాగా నాటకం చేయాల్సిందే, కానీ నేను ఒరిజినల్గా నేను బింబరూప చైతన్యాన్ని అనే భావంతో ఈ పరోక్ష జ్ఞానంలో కూడా ఎంతో రిలాక్స్గా ఉండొచ్చు. ఇది కొద్దిసేపే నాటకం. ఒకసారి బిచ్చగాలు యాక్టింగ్ మంచిగా రావాలని చెప్పేసి నిజమైన బురదలోనే నిజమైన మోరీల్లో పడి ఎంత విచిత్రంగా యాక్టింగ్ చేస్తారు. నిజమైన భిక్షగాల కన్నా ఘోరంగా చేస్తారు. అయినప్పటికీ కూడా వాడికి దానివల్ల ఏ దుఃఖాలు అంటుకోవు. ఇది కూడా నేను జీవుడు అనే భావంలో కూడా నేను యాక్టింగే చేస్తున్నాను. రోల్ ఇచ్చాడు, డబ్బులు తీసేసుకున్నాము, ఈ యాక్టింగ్ చేస్తాము, ఈ జీవుడు యాక్టింగ్ చేస్తామని ఆయుష్ ఉన్నంతసేపు ఇంకా యాక్టింగ్ చేయాల్సిందే మనం. అలాగే నేను ఒక యాక్టర్ని అనుకుంటూ జీవభావంలో ఉన్నప్పుడే, జీవన్ముక్తి ఆనందం అంటే అవిద్య లేశము ద్వారా కొద్దిగా జీవభావం ఉన్నప్పుడే ఉండడం. అదే జ్ఞానం ఒక ఫలం ఏంటంటే ఇప్పుడు మనం శాస్త్రం చదివి ఉపదేశాల ద్వారా బుద్ధిలో ఈ త్రిపుటి రూపంలో పరోక్ష జ్ఞానం ఏదైతే వచ్చిందో ఆ పరోక్ష జ్ఞానం ఫలమే ఇది. లేకపోతే మన నిజస్వరూపమైన ఆత్మ ఉంది కదా, అది జ్ఞానస్వరూపం, అది శుద్ధ జ్ఞానం. ఆ జ్ఞానం ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఆ జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఇవేమి ఉండేవి, లొల్లిలో ఉండవు, జీవభావం ఉండదు, శరీర భావంలో కొద్దిగా కూడా ఉండము. మనం ఇప్పుడు చేస్తున్న పరిశ్రమము వల్ల, దీనివల్ల సత్సంగాల వల్ల వచ్చే లాభం ఏంటి? జీవభావంలో ఉండి కూడా ఆనందాన్ని పొందుతాం. దాన్ని జీతే హుయే ముక్తి, జీవన్ముక్తి ఆనందం అంటారు. ఆ జీవభావంలో ఉన్నప్పుడు కూడా నేను బింబరూప చైతన్యాన్ని ఏదో కాసేపటికి నాకు ఈ జీవుడు రోల్ వచ్చింది, ఆ జీవుడు రోల్ కొద్దిగా నటించేసి అంటకుండా పర్ఫెక్ట్గా చేయాలి. మరి యాక్టింగ్ ఆస్కార్ అవార్డు వచ్చేలాగా యాక్టింగ్ చేయాలి జీవుడిలాగా. అలా చేసుకుంటూ పోతూ ఉంటే ఏ సుఖ దుఃఖాలు మనల్ని అంటుకోవు. ఈ జ్ఞానం వచ్చిందంటే దీన్నే జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం అంటారు. కుండలో ఇప్పుడు మహా ఆకాశంలో కుండలు తయారు చేస్తే మహా ఆకాశం ఒకటి, కుండాకాశం. 1000 కుండలు చేస్తే 1000 కుండాకాశం. అలాగే ఉన్నది ఒకే ఒక మహా ఆకాశంలో ఎన్ని కుండలు చేస్తే అన్ని కుండాకాశాలు, అన్ని జీవుల్లాగా. అందుకే ఉన్నది ఒకే ఒక బింబ చైతన్యమే. అందులో ఈ శరీరము కుండ లాంటిది. ఇలాంటి కుండల వల్ల అనేక జీవులు ఉన్నట్టుగా మనకు భ్రాంతి కలుగుతూ ఉంది. ఆ జీవ ఉపాధి అక్కడ కుండ పగిలిందంటే కుండ లోపల ఉన్న ఆకాశము మహా ఆకాశంలో ఎట్లా లయమవుతుందో, నడుచుకొని పోతుందా? ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. కేవలం ఆవరణ భంగం అవుతుందంటే మనలో కూడా అంతే. జీవభావం అనేది ఈ ఉపాధిదే. అక్కడైతే కుండను పగలగొట్టాలి, ఈ శరీరాన్ని పగలగొట్టాల్సిన అవసరం లేదు. వివేకంతో పగలగొట్టాలి. అది కుండని పగలగొట్టే ఆ కుండలో ఉన్న మహా ఆకాశంలో లయమైపోతుంది కాదు. జ్ఞానం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ శరీరాన్ని ఆ కుండని పగలగొట్టడానికి ఈ శరీరంతో ఉన్న సంబంధం, ఈ శరీరంతో ఉన్న మోహాన్ని తెచ్చుకుంటే ఈ కుండని పగలగొట్టినట్లే. దీన్ని పగలగొట్టేస్తే మళ్ళీ అక్కడే ఆల్రెడీ ఉంది బింబరూప చైతన్యమే మనం ఉన్నాము. ప్రతిబింబ రూప చైతన్యము అనే భావన పోయిడ్చి, జీవభావం పోయిడ్చి బ్రహ్మభావంలోనే ఉంటాము. ఆ వివేకము అగ్ని, ఆ మంట బాగా కంటిన్యూస్గా ఉండాలి. చల్లార్చకూడదు ఆ మంటని. రోజు ఏమి సత్సంగంలో ఆ అగ్నిని పెంచుకుంటున్నామో అంతకంత ఆ అగ్నిని పెంచుకుంటూ ఒక్కరోజు భంగం అయిపోతుంది, ఆవరణ భంగం. ఇప్పుడు హిప్నోటైసిస్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది డాక్టర్ల దగ్గర. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను వశీకరణం, మన శాస్త్రం కూడా వశీకరణ మంత్రాలు ఉన్నాయి. వశీకరణ మంత్రాలతోటి నీ మనసు మీద కబ్జా చేస్తారు. కబ్జా చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఏమి చెప్తే అదే నువ్వు చేస్తూ ఉంటావు. అది మెడికల్ సైన్స్లో కూడా ఉంది, మన శాస్త్రంలో కూడా ఉంది.
అంటే సామాన్యుల వ్యక్తులకి వాళ్ళేమి యోగులు కాదు, ఏమి కాదు. వాళ్ళే మన బ్రెయిన్ అంటే వాళ్ళ భావన తెప్పిస్తారు మనలో. నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టే వింటున్నావు, కత్తి తీసుకో, ఆ కత్తి తీసుకొని పొడుచుకో అని. వాళ్ళు ఏం చెప్తా ఉంటారో అదన్నీ చేస్తూ ఉంటాం మనం. అంటే ఏదన్నా మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ప్రభావితం అవుతున్నామంటే, మనం కూడా రోజు విన్న విషయాన్ని జీవ బ్రహ్మైక్యం, నేను సచ్చిదానంద స్వరూపుని రోజు వింటూ ఉంటే ఒక్కరోజు మనం అట్లా హిప్నోటైజ్ అయ్యి ఆ భావంలోకి వెళ్ళిపోతాం. యద్భావం తద్భవతి. అందుకే ఈ అభ్యాసం, షడ్లింగ తాత్పర్యాలలో అభ్యాసం అనే ఒక స్టెప్లో కూడా తెలుసుకున్న విషయాన్ని అనేక ప్రకార డిఫరెంట్ ఎగ్జాంపుల్ల ద్వారా తెలుసుకుంటూ ఉంటే కన్నా అది ఎక్కువ పనిచేస్తుంది. భగవద్గీతలను మీకు తెలుస్తుంటుంది. ఒకసారి సొంతగా చదివినప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోసారి అదే భగవద్గీత వింటే కన్నా ఇంకొంచెం ఎక్కువ అర్థమైనట్టు ఉంటుంది, ఇంకోసారి ఇంకొంచెం ఎక్కువ అర్థమైనట్టు ఉంటుంది. అంటే మొదటిసారి కన్నా మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అభ్యాసం చేసుకుంటూ ఉంటే ఆ వివేకమైన అగ్ని బాగా దృఢంగా ఉండి ఒకరోజు ఆవరణ భంగం అయిపోతుంది. ఆవరణ భంగం అయిపోతే పని అయిపోయినట్టే. అందుకే దాన్నే సమ్యక్ వస్తు జ్ఞానస్య సంసార నాశకత్వ ప్రకారమాహ. ఆ సమ్యక్ వస్తు జ్ఞానము కలిగిన తర్వాత ఎట్లా ఈ సంసార నాశం అవుతుందని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాను. ఆవరణస్య నివృత్తిర్భవతి చ సమ్యక్ పదార్థ దర్శనతః మిథ్యా జ్ఞాన వినాశః తద్విక్షేప జనిత దుఃఖ నివృత్తి. ఆవరణస్య నివృత్తిర్భవతి చ సమ్యక్ పదార్థ దర్శనతః మిథ్యా జ్ఞాన వినాశః తద్విక్షేప జనిత దుఃఖ నివృత్తి. ఆవరణస్య నివృత్తిర్భవతి సమ్యక్ పదార్థ దర్శనతః. సమ్యక్ పదార్థం అంటే మనము మన నిజస్వరూపం పరమాత్మని ఉన్నట్టుగా యథార్థంగా తెలుసుకునే ప్రయత్నాలు చేసినప్పుడు ఈ ఆవరణం భంగమవుతుంది. భగవంతుణ్ణి మనం ఊహించుకున్నట్టుగా చూసుకోవడం కాదు, అది బుద్ధి తంత్రం అంటారు. కర్తుం అకర్తుం అన్యతా కర్తుం. చేతులు కాళ్ళతోటి ఎన్టీ రామారావు లాగా మొహాన్ని ఊహించుకొని ఒక్కొక్క చిత్రాన్ని ఊహించుకుంటూ ఉంటారు. అది బుద్ధితంత్రం, అది యథార్థంగా తెలుసుకోవడం కాదు. భగవంతుని యథార్థ నిజమైన స్వరూపము, వికారాలు లేని స్వరూపము, ఏ ఒక్క కపోల కల్పనాలకి అందని స్వరూపం ఏంటి అంటే అది నిర్గుణ నిరాకార స్వరూపము. అది వస్తుతంత్రము. భగవంతుడు ఎట్లా యథార్థంగా ఉన్నాడో ఆ యథార్థంగా తెలుసుకోవడమే ఆయనను పూర్ణంగా తెలుసుకున్నట్టుగా. సామర్థ్యం లేనప్పుడు అట్లా సగుణ సాకార రూపాల సహాయంతో చేసుకుంటూ ఉండొచ్చు, అందులో ప్రయోజనం ఉంది. అంతకన్నా శుద్ధి కలిగి ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. కానీ భగవంతుని ఎప్పుడైతే యథార్థంగా సమ్యక్ పదార్థ దర్శనతః, ఎక్కడన్నా కానీ ఏ విషయంలోనే కానీ ఎక్కడన్నా భ్రాంతి కలిగింది అంటే కానీ ఆ భ్రాంతి పోవాలంటే కానీ అక్కడ ఉన్న వస్తువుని యథార్థంగా చూడాలి. తాడులాగా చూసుకుంటే పాములాగా కనిపించదు కదా, పాములాగా కనిపించదు. ఆ పాము నుంచి వచ్చిన భయం నుంచి వచ్చిన హార్ట్ అటాక్ నుంచి 10-15 లక్షలు ఖర్చు హాస్పిటల్లో, ఇవన్నీ తగ్గుతాయి. యథార్థంగా చూసే పదార్థాలని అవి ఎట్లున్నా దాన్ని ఉన్నట్టుగా చూసి తెలివితేటలు పెంచుకోవాలి. పరమాత్మను కూడా అంతే. అందుకే శాస్త్రము స్వరూప లక్షణము, తటస్థ లక్షణము, వ్యావర్త లక్షణము 3 ప్రకార లక్షణాల ద్వారా మంచిగా మన లోపలే మన దగ్గరే మన స్వరూపంగానే ఉన్న మనకు భిన్నంగా కాదు, మన స్వరూపంగానే అది చూపించే ప్రయత్నాలు శాస్త్రం చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు అట్లా నిర్గుణ నిరాకార స్వరూపం, ఓహో అది నేనే అయి ఉన్నాను, నిత్యంగా ఉన్నాను, నేను ఎప్పుడు కంటిన్యూస్గా ఉన్నాను, నా ఒక అధిష్టానంలో సకల ప్రపంచం ఉంది, అన్ని అవస్థలకు సాక్షి నేనే, 3 శరీరాలకు అతిరిక్తంగా ఉన్నాను,
నాకు నాశనం లేదు, నేను నిత్య వస్తువుని, సచ్చిదానంద, నేను ఆనంద స్వరూపుని అని అభిన్నంగా ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో దాన్ని సమ్యక్ పదార్థ దర్శనత. అప్పుడు మిథ్యాజ్ఞాన వినాశ, అప్పుడు మిథ్యా జ్ఞానం పోతుంది. వేరే మార్గం లేదు. మనం లోపల ఇప్పుడు చిన్న చిన్న తీపిలు, మామిడి జ్యూసు, నిమ్మపండు జ్యూసు, అవి కూడా కొద్దిగా చక్కెర వేస్తే తీయగా ఉంటాయి. కానీ ఒకసారి వాడు తేనె తిన్నాడంటే కానీ మళ్ళీ తేనె తిన్న తర్వాత మళ్ళీ అవి ఆ జ్యూసులు తాగితే కూడా సప్పగా అనిపిస్తాయి. ఎక్కువ తీపిదిగా ఉన్నదాన్ని తాగి మళ్ళీ కొద్దిగా తీపి ఉందంటే మాకు సప్పగా అనిపిస్తాయి. అట్లా ఎప్పుడైతే మనము మన సచ్చిదానంద స్వరూపం, మనలో ఉన్న ఆనందాన్ని రుచి చూడడం మొదలు పెడతామో అప్పుడే మనకు బయట ఉన్న మోహం పోతుంది. పరం దృష్ట్వా రసం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే భగవద్గీతలో. పదార్థాలు బయట ఉన్న విషయాలను వదిలిపెట్టిన వాటి మీద ఉన్న రసం పోయిండదు మనకు. ఆ రసము పోవాలంటే కనుక పరం దృష్ట్వా, మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపాన్ని అటు చూస్తేనే అది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన ఆనందాలు, ప్రపంచంలో చూసిన ఆనందాలే పెద్ద ఆనందంలాగా కనిపిస్తున్నాయి. దానికన్నా గొప్ప ఆనందం నీ లోపల ఉన్నది. ఆ ఆనందాన్ని రుచి చూపించాలి. శాస్త్రం ద్వారా, వివేకం ద్వారా సుషుప్తి అవస్థలో ఏదైతే స్వాభావికంగా దొరుకుతా ఉందో ఆ ఆనందాన్ని జాగ్రత్త అవస్థలో కూడా దాని కొద్దిగా రుచి చూపించాలి. కాసేపు మనసు వృత్తులని రోజు గంట సేపు అన్న అభ్యాసం చేసుకోవాలి. నిద్ర లేచిన వెంబడే కొద్దిగా ప్రాణాయామాలు చేసుకొని ఊపిరిని బిగుపెట్టి వృత్తుల్ని చాలా తగ్గించుకొని వృత్తులే లేకుండా కొద్ది కొద్దిగా అభ్యాసం చేసుకున్నప్పుడు నువ్వు సుషుప్తి అవస్థలో ఎంత ఆనందంగా ఉంటావో అలాంటి ఆనందము జాగ్రత్త అవస్థలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా నువ్వు అట్లా లోపలున్న ఆ రిలాక్సేషన్, ఆ శాంతిని, ఆ పరమానందాన్ని టేస్ట్ చూపిస్తూ ఉంటే అప్పుడు బయట వస్తువుల్లో ఉన్న మోహాన్ని వదిలిపెట్టేస్తుంది మనసు. అందుకే మిథ్యాజ్ఞాన వినాశ, మిథ్యాజ్ఞానం అప్పుడు తప్పకుండా తొలగిపోతుంది. మళ్ళా తద్విక్షేపజనిత దుఃఖ నివృత్తి, ఆ మిథ్యాజ్ఞానం నుంచి ఏదైతే మనకు దుఃఖం వచ్చినా ఆ దుఃఖం కూడా తొలగిపోతుంది. నువ్వు ప్రపంచంలో 1000 ప్రకారాల సమస్యలు తీసుకుంటా గురుగారి దగ్గరికి, అన్ని దుఃఖాలకి కారణము అజ్ఞానమే అని తెలుసుకోండి. ఆ అజ్ఞానాన్ని తీసి పడేసినట్టంటే కనుక మళ్ళీ వాడికి ఏ అజ్ఞానము, అజ్ఞానకార్యంగా వచ్చిన దుఃఖము రెండు నశించిపోతాయి. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా అంతే, గురుదేవత వస్తే అది తీసేస్తాడు. ఆ విషయాన్ని ఇప్పుడు దృష్టాంతంలో చెప్తా ఉంటారు. ఏతత్త్రితయం దృష్ట్వా సమ్యగ్రజ్జు స్వరూప విజ్ఞానాత్, సమ్యగ్రజ్జు స్వరూప విజ్ఞానాత్ తస్మాద్ వస్తు సతత్వం జ్ఞాతవ్యం బంధముక్తయే విదుషా. ఏతత్త్రితయం దృష్టం సమ్యగ్రజ్జు స్వరూప విజ్ఞానాత్ తస్మాద్ వస్తు సతత్వం జ్ఞాతవ్యం బంధముక్తయే విదుషా. ఏతత్త్రితయం, ఈ మూడు నశించడం చూసాము. ఎక్కడ? రజ్జు స్వరూప, సమ్యక్ రజ్జు స్వరూపంలో. ఫస్ట్ అక్కడ తాడు, రజ్జు అంటే తాడు, పగ్గం కింద పడింది. ఆ పగ్గం కింద పడింది. మనం చూసేటోళ్ళం పగ్గ యథార్థంగా చూడలేదు. ఎందుకంటే ఆవరణ శక్తి. ఆవరణ శక్తి ఏంటంటే మనం వస్తువులని ఉన్నట్టుగా చూసే అలవాటు లేదు. మనసు విక్షేపంలో చంచలంగా ఉన్నప్పుడు యథార్థంగా చూసే అలవాట్లు పోగొట్టుకుంటాం. యథార్థంగా ఉన్నది మనుషులు కూడా అంతే, చాలా అర్థం చేసుకోవడానికన్నా అపార్థాలే చేసుకుంటూ ఉంటారు. మనుషులను కూడా అంతే. మనుషులకు బహుశా మన మీద ఏమి కోపం లేకుండా ఉండొచ్చు, రాగం లేకుండా ఉండొచ్చు, ద్వేషం లేకుండా ఉండొచ్చు. కానీ ఏదో ఒక కారణాల వల్ల మనమే ఊహించుకొని అయ్యో నా మీద ఆ మనిషికి కోపం ఉంది, ద్వేషం ఉంది అని మ్యాక్సిమం అపార్థాలే చేసుకుంటూ ఉంటాం. మనసు గులాములు అయినప్పటికీ యథార్థంగా ఎప్పుడు అపార్థాలే చేసుకుంటూ ఉంటాం. అక్కడ కూడా అంటే అక్కడ తాడుబడింది, కొద్దిగా అలర్ట్గా ఉండి తాడుని తాడులాగానే చూసుకుంటే ఏ సమస్యలు రాదు. దాన్ని సరిగ్గా చూసే అలవాటు లేదు.
టక్కని తొందరగా నిర్ణయాలు తీసుకునే అలవాటుకు వచ్చేస్తాం, ఏ విషయంలో అన్నా పూర్తిగా విచారణ చేసుకోకుండా. అప్పుడు టక్కని అది పాము అని నిర్ణయం తీసుకుంటాం. ఆవరణ శక్తి ఉంది. ఆ పాము అన్నది ఏది భ్రాంతి. ఎందుకు తాడు జాగాలో పాము కనిపించింది? ఆవరణ శక్తి ఉంది ఒకటి. ఆవరణ శక్తి వల్ల పాము అనే భ్రాంతి. ఆ భ్రాంతి నుంచి పాము నన్ను వచ్చి కరుస్తుంది అన్న భయం. ఒకవేళ హార్ట్ పేషెంట్ అయితే హార్ట్ అటాక్, తప్పకుండా స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వచ్చిందంటే కనుక మళ్ళీ పోయి స్టంట్లు వేయించుకో, డబ్బులు ఖర్చు పెట్టుకో, పెద్ద హాస్పిటల్లో పోతే కనుక మొత్తం రక్తం పీల్చేస్తారు వాళ్ళు. ఇట్లా మూడు 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 పనులు: ఆవరణ శక్తి, పాము అనే భ్రాంతి, ఆ భ్రాంతి నుంచి పుట్టిన భయం. ఇవి మూడు కూడా యథార్థంగా మనము తాడును చూసినప్పుడు, యథార్థంగా పాములా కాకుండా యథార్థంగా లేదో దూరం నుంచి కొద్దిగా రాళ్ళేసో పొడవుటి కట్టు తీసుకొని అట్లా దూరం నుంచి కదిలించి చూసు, ఓహో ఇది పాము కాదు ఇది తాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, తస్మాద్ వస్తు సతత్వం సమ్యక్ ఏతత్రితం దృష్టం సమ్యక్. ఇది మంచి ప్రకారంగా ఈ దృష్టాంతాలు మనం చూసాం. ఆ తాడును యథార్థంగా తెలుసుకున్నప్పుడు తప్పకుండా మనకు అవి నివారించిపోయాయి మూడు. అందుకే తస్మాత్ వస్తు సతత్వం జ్ఞాతవ్యం బంధముక్తయే విదుష. అందుకే మనం వస్తువులని యథార్థంగా తెలుసుకునే అలవాట్లు పెంచుకోవాలి, ఆగకూడదు. భగవంతుని మనం యథార్థంగా తెలుసుకోవడం లేదు, చిన్న చిన్న రూపాల్లోనే తెలుసుకుంటున్నాం. వైకుంఠవాసి అని తెలుసుకుంటాం. వైకుంఠంలోనే ఉంటాడా, వేరే చోటు ఉన్నాడా? చిన్న సైజు చిన్నది చేసేస్తున్నాం భగవంతుని సైజు. ఆ చేతులు కాళ్ళతోటి ఊహించుకుంటారు. అంటే ఒక తలకాయ, రెండు చేతులు, మనలాగా 6 ఫీట్లు 7 ఫీట్లు అంతేనా భగవంతుడు? సర్వవ్యాపకుడు భగవంతుడు, అన్ని చోట్ల ఉంటాడు. అన్ని చోట్ల ఉన్న భగవంతుని ఒక చిన్న శరీరంలో చూసుకొని అంత చిన్నగా చూసుకుంటావా? అన్ని పరిచిన్నల్లో చిన్న చిన్న రూపాల్లో తెలుసుకుంటా ఉంటాం. ఇంతకుముందు కూడా చెప్పాను, నరేంద్ర మోదీ ఏమిటంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసినాడు, వాడు టీ అమ్ముకునేవాడు కొడుకు అని తెలుసుకుంటే కానీ పొరపాటు పడతాడు. అంటే టీ అమ్ముకున్నాడు కొడుకు అంటే ఏమి శక్తులు ఉంటాయి, ఏమి శక్తులు? సర్వసామాన్యమైన వ్యక్తి అని తెలుసుకోవడం. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ ఏంటి, అఖండ భారతానికి ప్రధానమంత్రి, ఎంత పవర్ఫుల్! ఇది ప్రపంచమే భయపడుతుంది, అంత పవర్ఫుల్గా. అట్లా పూర్ణంగా తెలుసుకోవాలి కదా ఏదైనా ఒక వ్యక్తిని కానీ వస్తువు కానీ. పరమాత్మను కూడా అంతే యథార్థంగా తెలుసుకో, ఉన్నట్టుగా తెలుసుకో. నీ మనసుకు కపోల కల్పనలకు ఊహించుకుంటూ ఉంటే కానీ అది నీది బుద్ధి తంత్రం. అకర్తుం అన్యథా కర్తుం అని యథార్థంగా తెలుసుకోవాలి. మనము ఏ భగవంతుని ఎంత శక్తివంతంగా ఊహించుకుంటామో అంతే శక్తివంతంగా మన ఒక భ్రాంతి రూపంలోనే ఆ భగవంతుడు దర్శనమిస్తాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. రామకృష్ణ పరమహంసులు కాళికాదేవి ఉపాసన చాలా గొప్పగా చేసింటారు. మాట్లాడుతూ ఉంటాడు, మనం ఇప్పుడు నీతో ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా పరదేవత దర్శనం. అది గొప్ప సిద్ధి, అది భక్తి మార్గంలో. అన్ని లౌకికమైన కార్యాలన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ ఎందుకు జ్ఞానబోధ చేయలేదు? తోతాపూరి ఒక అవసరం ఎందరికి వచ్చింది, ఇంకో వ్యక్తిని దగ్గర మళ్ళీ రోజు ఏడవాల్సిన పని ఎందుకు వచ్చింది రామకృష్ణ పరమహంస? అంతటి దేవి దర్శనమైనప్పుడు కూడా అమ్మా అమ్మా అని మళ్ళా ఇంకో రోజు వెళ్ళిపోయినాయని పొరలాడేవాడంట. అది పొరలాడడం అంటే రక్తం వచ్చేటట్టుగా. ఆలోచించండి, ఎందుకు ఏమేమి ఉత్తరాలు వస్తాయి మీ దగ్గర? ఆ దేవిని ఎందుకు ఉపదేశం చేసి పరమాత్మ జ్ఞానం చేసి నిర్వికల్ప సమాధి స్థితికి ఎందుకు పంపలేకపోయింది? ఎందుకంటే ఆ కనిపిస్తున్న దేవి అతని మనసు ఒక ప్రొజెక్షనే, భ్రాంతినే. అది కూడా ఇప్పుడు 10 మంది ఉంటాము, ఎవడో ఒకడు మనసు వీక్గా ఉన్నోడికి వాడికి భూత ప్రేతాలు కనిపిస్తూ ఉంటాయి. మన పక్కలో ఉంటాడు, చూడు అక్కడ ఎదురుగా ఉన్నాడు, చూడు అక్కడ భూత ప్రేతం అంటాడు. మనకు కనిపించదు, వానికి కనిపిస్తుంది. వాన్నేమో పిచ్చోడ్లాగా చూస్తాడు, పిచ్చి పట్టింది అని లో లెవెల్గా చూస్తాడు. అదే భగవంతుని అదే రియాలిటీలో చూస్తాడు, మనకి కనిపించదు. భక్తులకు భక్తుని కనిపిస్తూ ఉంటాడు ఆ రూపం. ఇక్కడ మనము భావనలు హావభావాలన్నీ మారిపోతుంటాయి. వేదాంతంలో అంతా కూడా మనసుకు కల్పితమే. సంపూర్ణ ప్రపంచము మన మనసుకు కల్పితమే. మనసు శక్తి గురించి మనకు తెలియదు. మనం ఎలా ఊహించుకుంటామో అలాగే బయట కనిపించేస్తూ ఉంటుంది.
ఇప్పుడు రామకృష్ణ పరమహంసులు ఎక్కువ శాస్త్రము, న్యాయశాస్త్రం ఇవన్నీ చదువుకుండానే ఉపాసన చేశాడు కాబట్టి ఆ కాళికాదేవి ఇలాంటి యుక్తులు, వేదాంతం మాటలు ఎక్కువ చెప్పేది కాదు. ఎందుకంటే కాళికాదేవి గురించి పుస్తకాల్లో, పురాణాల్లో ఆయన కాళికాదేవి ఎంతెంత శక్తివంతురాలని చదివినాడో అంతే శక్తివంతంగానే కనిపించింది. మేము చదువుకున్న ఆశ్రమంలో అక్కడ ప్రేమానందపురి మహాసిద్ధ పురుషుడు ఇట్లే ఒక 40 సంవత్సరాలు పాఠాలు చెప్పించిండు. కఠినమైన న్యాయశాస్త్రాలు, అద్వైత సిద్ధి గ్రంథాలు, బృహత్ ప్రస్థానాత్రయం కూడా 4-5 బ్యాచ్లకు పాఠం చేశాడు. అంత మహావిద్వానుడు అలిసిపోయాడు లాస్ట్కి. అంటే నేను తెలుసుకుంటున్న జ్ఞానం పరోక్ష జ్ఞానమే, ఇంకా నేను ఆత్మానుభూతిని పొందలేదు కదా అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. విచిత్రం ఇది, ప్రారంభం ఎట్లా ఆటాడిస్తుంది అని. ఆ మనసు స్వీకరించకుండా పోతే గనా ఏమీ దొరకలేదు, నేను అసలు ఏమీ పొందనే లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది. పొంది ఉండి కూడా పెద్ద అంతటి మహా విద్వానుడికి 40 సంవత్సరాలు చదవడం కాదు, కైలాసాశ్రమంలో మండలేశ్వరుడు పాఠాలే చెప్పిండు ఆయన. అలాంటి వ్యక్తికి లాస్ట్ మూమెంట్లో అంత జిగుప్స వచ్చేసింది. ఇంత చదివి పాఠాలు చెప్పినా ఇంకా నేను ఆ వస్తువుని అనుభూతిలోకి వెళ్ళలేదు కదా అని. మళ్ళీ ఎందుకంటే ఆయన ఉండంగానే చోటా మహారాజు, బడే మహారాజు, ఒక 10-15 మంది అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింటారు. వాళ్ళందరూ అంతంత గొప్ప స్థితిలో ఉన్నారు, నాకు ఇంకా అంత గొప్ప స్థితి రాలేదు కదా, ఎవరికైనా కానీ బాధ అవుతుంది కదా. ఇంకా సరే అని గంగానది ఒడ్డున అట్లే వదిలిపెట్టేసి నడుచుకుంటూ పోయినాడు. ఇంకా ఈ శరీరము ఉండి ఏం ప్రయోజనము, ఇంక దీన్ని వదిలిపెట్టేద్దామని చెప్పేసి ఇంకా తిండి ఏమి తాగకుండా అక్కడ వశిష్ఠ గుహ అని వస్తుంది పైన, అక్కడ పోయి కూర్చొని ఇంకా వదిలిపెట్టారు శరీరం, ఇంక చచ్చిపోవాలని చెప్పేసి ఒక ప్రకారంగా ఆత్మహత్య. ఇంక వద్దు, నేను నాకు ఈ బతికే వద్దు, ఆత్మానుభూతి లేని బతికే వద్దు అని చెప్పేసి. కానీ ఒకప్పుడు గంగాదేవి అంటే చాలా ఇష్టం ఆయనకు. గంగాదేవిని ఇష్టదేవతగా ఉపాసన చేసిండు. ఎంత అద్వైతం చదివినా కూడా ఎవరో ఒకరు ఇష్టదేవులు ఉంటారు. ఆ ఇష్టదేవులు తెలుసుకున్నప్పుడు ఆ భావం వచ్చేస్తుంది, భక్తి భావంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా లాస్ట్లో ప్రాణం పోయే సమయంలో గంగాదేవి నదిలో నుంచి నీళ్ళ రూపంలో నుంచి స్త్రీ రూపంలోకి వచ్చి కాషాయ వస్త్రం వేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడింది. ఆ గంగాదేవి సిద్ధి గ్రంథాల్లో ఉన్న తర్కశాస్త్రం ద్వారా అతనితోటి మాట్లాడి, నువ్వు ఆల్రెడీ ముక్తుడు అయ్యే ఉండావు, నీకు బంధనం లేదు, నువ్వు జీవన్ముక్తిలోనే ఉండావు అని చెప్పేసి ప్రూవ్ చేసి, సిద్ధం చేసి జ్ఞానబోధ చేసింది. మరి ఈ జ్ఞానబోధ కాళికాదేవి రామకృష్ణ పరమహంసులకు ఎందుకు చేయలేదు ఆలోచించండి. ఎందుకంటే ఈయన శాస్త్రము, న్యాయం అంతా చదివినారు కాబట్టి ఈయన ఊహలలో ఆ గంగాదేవి కూడా అంతే జ్ఞానవంతురాలు. ఈయన ఒక మనసున ప్రొజెక్షనే బయట కనిపిస్తూ ఉంటుంది. మన మనసులో ఉన్న దృఢమైన ప్రొజెక్షన్లే బయట ఆ రూపంలో, మన ఇష్టదేవత రూపంలో వస్తూ ఉంటాయి. మనం ఎంత శక్తిశాలిగా ఊహించుకుంటామో అంతే శక్తిశాలిగా భగవంతులు కనిపించి మన ఊహల్లో వాళ్ళు నాకు వరాలు ఇవ్వగలరు, వాళ్ళు వరాలు ఇస్తే ఆ వరం నాకు పొందుతుందని ఎలా ఊహించుకుంటామో అలాగే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అలాగే వరాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఇచ్చినట్టు ఆ వరం మనకు వచ్చినట్టు అంత శక్తిశాలి కూడా అంతే. భక్తులు కూడా చాలా శక్తిశాలిగా ఉంటారు. ఎవరికైనా ఏదన్నా వాక్ సిద్ధి అవి చెబితే కూడా అయిపోతాయి. అది చిన్న సిద్ధి కాదు, చాలా పెద్ద సిద్ధి. కానీ ఈ సత్యాన్ని తెలుసుకోవాలా, అది కూడా మన మనసు ఒక ప్రొజెక్షనే, మనం ఊహించుకున్నదే, మన కపోల కల్పననే అది. అందుకే కాబట్టి అక్కడ మనం ఎంత శక్తివంతంగా ఊహించుకుంటాం అంతే శక్తివంతంగానే ప్రత్యక్షమవుతూ ఉంటారు. మళ్ళా ఆయన ఆ జీవన్ముక్తి స్థితికి వచ్చి మళ్ళీ ఆయనకు శిష్యులు పెద్ద విరక్త మహారాజ్ అని ఆయన శిష్యులు పెద్ద ఆశ్రమాలు చేసేసి, ఇప్పుడు కూడా బాంబేలో ప్రేమ్పురి ఆశ్రమం అని ఉంది, నిత్య సత్సంగం జరుగుతూ ఉంటుంది. హరిద్వార్లో సాధనా సదన్ అనే ఆశ్రమం ఉంది. అన్ని పెద్ద మళ్ళీ ఆయన కింద ఒక పెద్ద శిష్య పరంపర స్టార్ట్ అయ్యింది. ఇలా ఉన్నప్పుడు వస్తువులని యథార్థంగా తెలుసుకోవాలి, ఎమోషన్లలో ఇరుక్కోకూడదు. వేదాంతం ఫలము ఎమోషనల్లో ఇరుక్కుపోతే కన్నా పైకి యథార్థాన్ని చూడలేకపోతాము. అన్ని ద్వారాలు, జ్ఞాన ద్వారాలు, లోపలున్న జ్ఞాన నేత్రము మూసుకుపోతుంది.
యథార్థ రియాలిటీని స్వీకరించి ఈ మాటలు భక్తి మార్గంతో వాళ్ళకి కోపాలు కూడా వస్తాయి, తట్టుకోలేదు. నాకే వస్తుండే, ఏంటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటున్నారని చెప్పేసి. కానీ ఇది యథార్థము. మనం పరమాత్మని ఉన్నట్టుగా నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపునిలాగానే చూసుకోవడము, పూర్ణంగా పరమాత్మని దర్శించుకున్నట్టుగా. అది మనకన్నా భిన్నంగా కాదు. ఎప్పుడు అలవాటు మనకు వేరుగా చూసే అలవాటే ఉంటుంది. ఆ అలవాటు ఎప్పుడు నీకు పూర్ణమైన పరమాత్మ స్థితి రాదు. నీలోనే నీకు అభిన్నంగా నీ స్వరూపంగానే పరమాత్మని తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మని ఏమి కౌరవులు చూడలేదా? చూసేదే దర్శనం అయిపోతే ఎదురుగా పక్కలో నిలుచుకోవడమే మోక్షం వచ్చేట అర్జునుడు ఎప్పుడో ముక్తి అయిపోతుంది. స్వర్గం కూడా ఎక్కలేకపోయాడు అర్జునుడు. కృష్ణుని పక్కలోనే ఉంటాడు కదా, కౌగిలించుకో ఉంటాడు, బావా అని చెప్పేసి. మరి ఏంటి మీ ప్రకారంలో మోక్షం అంటే ఏంటి? ఇష్టదేవత రూపాన్ని సాలోక్యమా, సారూప్యమా, సాయుధ్యమా? మనకి ఇష్టమైన శివుడు ఉన్న లోకం కైలాసంలో పోయి నిలుచుకోవడమా, లేదా దగ్గరగా నిలుచుకోవడమా, లేదా శివుడు లాంటి రూపాన్ని పొంది అక్కడ ఉండడమా? ఇవన్నీ మోక్షాలు కదా. ఇవన్నీ సాపేక్ష లోకాలు, నిరపేక్షమైన మోక్షాలు కాదు, సాపేక్ష మోక్షాలు ఇవన్నీ యథార్థం కాదు. నువ్వు పరమాత్మని అభిన్నంగా నీకు వేరుగా కాకుండా నీ స్వరూపంగానే లోపలున్న బింబరూప చైతన్యాన్ని తెలుసుకోవడానికి, పూర్ణంగా తెలుసుకోవడానికి. లేకపోతే మహాభారత యుద్ధంలో కౌరవులు కూడా చూశారు భగవంతుని. మరి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందినట్టే కదా. మరి పరమాత్మను దర్శనం చేసుకోలేదా? రాక్షసులు కూడా రాముని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకోవడమే మోక్షం అయిపోతే వాళ్ళంతా మాత్రం అది మోక్షాన్ని పొందినట్టే. మరి అది కాదు మోక్షము. అందుకే ఇక్కడ తస్మాత్ వస్తు సతత్వం జ్ఞాతవ్యం బంధముక్తయే విదుష. వస్తువుని యథార్థంగా దాని తత్వాన్ని తెలుసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఆత్మ వ్యతిరిక్తస్య సర్వస్య నిత్యాత్వం సోపపత్తికం కథయతి అయైతి. ఇప్పుడు దాన్ని ఇంకా ఎట్లా బింబరూపమైన చైతన్యంలో ఉన్న ధనాలు, దీన్నే అధ్యాసం అంటారు. ఇంకా బ్రహ్మసూత్రాలు విచారణ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తాడుని మనము పాములాగా అనుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకంటే పాములో ఉన్న లక్షణాలు కొన్ని తాడులో కూడా ఉన్నాయి. వంకర టింకరగా ఉండడము, కలరు, సైజు, ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, అందులో ఉన్నాయి కాబట్టి, పోలికలు ఉన్నాయి కాబట్టి తాడుని పాములాగా అనుకుంటాము. మరి ఆత్మకు అనాత్మకు ఏ పోలికలు ఉన్నాయి? కంటికి కనిపోయిన నిర్గుణ నిరాకార స్వరూపమైన ఆత్మ ఎక్కడ? ఇన్ని కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ అనాత్మ ప్రపంచం ఎక్కడ? ఏ పోలికలు లేని అలాంటి ఆత్మ వస్తువు మీద ఈ అనాత్మ వస్తువుని ఎందుకు అనుకుంటున్నాం మనము అని బ్రహ్మసూత్రాలు వస్తుంది. అక్కడ చెప్తారు పరస్పర ధర్మాధ్యాసాలు అయిపోతాయి. కొన్ని ఆత్మధర్మాలు అనాత్మలో ఊహించుకుంటాం, అనాత్మ ధర్మాలని ఆత్మలో ఊహించుకుంటాము. అది పోనీ నియమం కూడా లేదు. ఇట్లా కొన్ని పోలికలు ఉంటేనే మనకు భ్రాంతి కలగాలని. ఇప్పుడు ఆకాశంకి మళ్ళా ఆకాశంలో కల్పించే నీలత్వానికి, ఇప్పుడు ఆకాశం ఎట్టుంది, ఉల్టా పెట్టిన బాండ్లీలాగా కనిపిస్తూ ఉంటుంది. వీడు పైన మధ్యలో హైట్గా ఉన్నట్టు, అక్కడ ముందుకు పోతే కానీ ఏడో భూమికి టచ్ అయినట్టుగా ఉల్టా బాండ్లీ, నీలి కలర్ బాండ్లీ పెట్టినట్లు ఉంటుంది పైన ఆకాశం. మరి ఆ ఆకాశానికి బాండ్లీకి ఏమి పోలికలు ఉన్నాయి? ఆకాశం అంటే ఖాళీ జాగా, దానికి కలర్ లేదు, కంటితోటి కనిపించదు. బాండ్లీకు ఆకాశానికి ఏమన్నా పోలికలు ఉన్నాయా? పోలికలు ఉంటేనే భ్రాంతి కలగాలని పూర్వపక్షి అంటాడు. మరి పోలికలు లేకుండానే బాండ్లీలాగా కనిపిస్తుందా లేదు? పోనీ కలర్కి, నీలత్వానికి, ఆకాశానికి నీలి రంగుకు ఏమి తేడా పోలికలు ఉన్నాయి? కలరే లేని ఆకాశం ఎక్కడ? కలర్ ఉన్న నీలి రంగు ఎక్కడ? అందుకే పోలికలు లేకపోయినా కూడా భ్రాంతులు ఆ వస్తువు ఈ వస్తువులా కనిపిస్తాయని అక్కడ ఉత్తరాన్ని ఇచ్చేసి, ఆ శక్తి ఉంది. కొన్ని ధర్మాలు, ఆత్మలో ఉన్న ధర్మాలు మన ఈ శరీరంలోకి వచ్చేసాయి. ఆత్మ నిత్యము చైతన్య స్వరూపం. ఆ ధర్మాలు ఈ శరీరమే నిత్యము చైతన్యం అని మనం అనుకుంటున్నాం. మన కొన్ని అనాత్మలో ఉన్న ధర్మాలు ఆత్మలో ఆరోపణ చేస్తుంటాం. ఈ అనాత్మ ఇది నశించిపోతుంది. అందుకే మనం కూడా అయ్యో నేను నశించిపోతానని మన లోపల దీని ధర్మాలు మన లోపల వేసుకుంటాం. మృత్యుకి అందుకే కదా భయపడేది.
నేను లేకుండా అయిపోతాను అని చెప్పేసి ఈ శరీరంలో ఉన్న ధర్మాన్ని మనలో ఆరోపణ చేయడం. పరస్పర దీని ధర్మాలు అందులో, దాని ధర్మాలు దీనిలో అని దాన్ని నెక్స్ట్ దృష్టాంతంలో చూపిస్తున్నారు. అయోగ్నియోగా దివసత్ సమన్వయాత్ మాత్రాదిరూపేణ విజృంభతే దీహి తత్కార్యమేవ త్రితయం యతో మృషా దృష్టం బ్రహ్మస్వప్నమనోరథేషు అయోగ్నియోగాదివసత్ సమన్వయాత్ మాత్రాదిరూపేణ విజృంభతే దీహి తత్కార్యమేవ త్రితయం యతో మృషా దృష్టం బ్రహ్మస్వప్నమనోరథేషు. అయోగ్ని యోగాదివ మంచి రౌండ్గా ఉన్న ఇనుపు గుండులని తయారు చేసినప్పుడు అది అగ్గిలో వేస్తే కన్నా ఎర్రగా తయారైపోతాయి. దాన్ని ఎర్రటి ఇనుపు అంటాము, రెడ్ హాట్ ఐరన్ అంటాము. ఆ ఎర్రటి రంగు అగ్గి ఇనుపు గుండు కాల్స్తుంది, ఇనుపు గుండును ముట్టుకోకండి మన చేయిని కాల్చేస్తుంది. మరి చల్లగా ఉన్న ఇనుపు గుండును ముట్టుకుంటే కాలుస్తుందా? కానీ ఇనుపు గుండు కాలుస్తుంటాం. అగ్ని ధర్మాలు ఇనుపులో మళ్ళీ పోనీ అగ్గి రౌండ్గా ఉన్న అగ్గి అంటాం. అగ్గికి ఆకారమే ఉండదు, ఎట్లా ఉంటే అట్లా, ఎట్లా అంటే అట్లా, దానికి ఏమి ఒక ఆకారం అని ఉండదు. ఈ రౌండ్గా ఉన్న తత్వాన్ని అగ్గిలో ఆరోపణ చేస్తాం. అగ్గిలో ఉన్న వేడితనాన్ని ఇనుపు గుండులో ఆరోపణ, ఇనుపు గుండులో ఉన్న ధర్మాలు అగ్గిలో ఆరోపణ ఎట్లా చేస్తామో మిక్సప్గా దాన్ని వాడుకుంటాం వ్యవహారంలో. అలాగే మన లోపల బింబరూప చైతన్యంలో ఉన్న ధర్మాలని ఈ బుద్ధిలో ఆరోపిస్తాం. బుద్ధి అందుకే మనకు చైతన్యంగా బుద్ధే నేను జీవుడే సత్యము, జీవుడే నిత్యం అన్న భావంలోకి వచ్చేస్తాం. అది లోపల ఉన్న బింబరూప చైతన్య ధర్మం, అది నిత్య ధర్మం. మళ్ళీ బుద్ధిలో ఉన్నవి మన చైతన్యంలో ఆరోపణ చేస్తాం. నేను కర్త, భోక్త, ఇవన్నీ బుద్ధి ధర్మాలు, అనాత్మ ధర్మాలు. బుద్ధి ధర్మాలని ఆత్మలో ఆరోపణ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనము భ్రమ విషయంలో ఏదైనా తాడుని పాములాగా చూసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు తాడులో ఏమైనా చైతన్యం ఉంటుందా? పాములో చైతన్యం ఉంటుంది, కదలికలు అవన్నీ. కదలని తాడు మీద కదిలే తత్వం ఆరోపణ చేసుకున్నామా లేదా? మళ్ళా స్వప్నాల్లో స్వప్నాలు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. స్వప్నాలు సంపూర్ణంగా ఏమీ లేదు, కేవలం ఒక మనసే ఉంటుంది. ఒక మనసే సకల ప్రపంచంగా మారిపోతుంది. అక్కడ ప్రపంచం అన్నది లేదు. ఎన్ని వస్తువులని, ఎన్ని వ్యక్తులని మనం స్వప్నంలో సృష్టి చేసుకుంటాం. ఆ స్వప్నంలో అన్నీ జాగ్రత్త అవస్థలో ఎంత పర్ఫెక్ట్గా వ్యవహారం చేస్తుంటామో స్వప్నంలో కూడా అంతే నిజంగానే వ్యవహారం చేస్తుంటాం. ఇప్పుడు సాయంత్రం కాసేపు పడుకుంటే ఆ సంధి చూశాను, స్వప్నం వస్తూ ఉంది, జాగ్రత్త కొద్దిగా మెలకు వస్తూ ఉంది. ఏమి తేడానే కనిపిస్తలేదు. అక్కడ ఫుల్ రియల్గా ఉన్నట్టే ఉంది, ఇది కూడా ఫుల్ రియల్గానే ఉన్నట్టుంది. రెండింటికి ఏమీ తేడానే లేదు. అంత సత్యంగా అక్కడ ఇది చేస్తుంటాం. మరి మనసు ఏమన్నా చైతన్యమా? అంత ప్రపంచం ఉందా? చైతన్యం కాకపోయినా కూడా లోపల చైతన్యం ఉన్నట్టుగా అన్ని ధర్మాలు మనసులోనే ఆరోపణ చేసుకుంటుంటాం. మళ్ళీ మనోరథంలో కూడా ఊహించుకుంటూ ఉంటాను. ఏదో భవిష్యత్తులో అట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి. సోమశర్మ పితాయత అని శాస్త్రంలో ఒక దృష్టాంతం వస్తుంది.
బీహార్ ప్రాంతంలో అక్కడ సత్తు అంటారు. ఈ శనగల పిండి మళ్ళీ కొద్దిగా బెల్లము పిండి అది వేసి ఒక పిండి తయారు చేస్తారు. ఆ సత్తు పిండి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని తాగితే కన్నా చాలా మంచి బలం. ఎండాకాలం ఆ ఎండలకి తట్టుకునేదానికి మంచి శక్తి అది. అది ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ ఆ పిండి ఉంటారు వాళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే 4-5 నెలలు 6 నెలలు దాన్నే నీళ్ళలో పోసుకొని కలుపుకొని తాగేస్తారు. ఇంకా భోజనం తినాల్సిన అవసరం కూడా ఉండదు, అంత బలంగా ఉంటుంది. భిక్షాటనకు పోతాడు సోమశర్మ అనే. భిక్షాటనకు పోతే ఆ రోజు ఒక 2-3 కిలోలు సత్తు పిండి వచ్చేసి ఉంటుంది. ఇంకా సత్తు పిండి వచ్చేస్తే నువ్వు కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు. మనోరాజ్యం. నేను ఈరోజు ఒక ఊరికి పోతే 3 కిలోల పిండి దొరికింది. రేపు నేనేం చేస్తానంటే ఒక 10 ఊర్లకు పోతాను. 10 ఊర్లకు పోతే 30 కిలోల పిండి వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు నేను ఫస్ట్ ఒక నెల రోజులు అడుగుతుంటే కన్నా ఒక క్వింటాల్ పిండి పైన వచ్చేస్తుంది. ఆ పిండి వస్తే నేను ఏం చేస్తాను, ఫస్ట్ కోళ్ళు తీసుకుంటాను. కోళ్ళు మళ్ళీ పిల్లలు చేసుకొని పెద్ద వేపించి అవి ఒక 1000-2000 కోళ్ళు అయిపోతాయి. మళ్ళీ నేను కోళ్ళు నమ్మేసి ఆవులు తీసుకుంటాను. ఆవులు తీసుకుంటే కానీ ఆవులు కూడా పెద్ద పెద్దగా అయితే అవి ఒక 10,000 ఆవులు అయిపోతాయి. మళ్ళీ నా దగ్గర బాగా డబ్బులు వచ్చేస్తుంది. మంచి శ్రీమంతుల ఇంట్లో నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అందంగా సుందరంగా ఉన్న అమ్మాయిని. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఒక కొడుకు పుడతాడు అని ఊహించుకుంటూ మనోరాజ్యంలోనే ఊహించుకుంటూ మళ్ళీ ఆ కొడుకు ఒక 2 సంవత్సరాలు పిల్లగాడు అయింటాడు. ఆ కొడుకు ఏడుస్తూ ఉంటే భార్య పట్టించుకోకుండా ఏమో వేరే పనిలో ఉంటుంది. కొడుకు ఏడుస్తూ ఉంటే నువ్వు పట్టించుకోవాలి ఆ భార్యని మనోరాజ్యంలో ఒక దున్నుతాడు. ఆ మనోరాజ్యంలో ఎంతగా డీప్గా ఉంటాడంటే కాలు కిందనే ఆ సత్తు పిండిని పెట్టుకుంటాడు. ఆ సత్తు పిండిని కాలుతోటి తొన్నేస్తాడు. ఆ కుండని మొత్తం మట్టి పాలైపోతుంది. అంటే మనోరాజ్యంలో కూడా అట్లా ఒకసారి ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. వాస్తవానికి అన్నీ ఊహించుకున్నదే, కానీ అందులో వాడు సుఖాలు దుఃఖాలు 2 ఇచ్చేసాడు. మా గురుగారి తాత గురువులు వాళ్ళు వాకింగ్కి పోతూ ఉంటే ఆ రోజు వేరే ఆశ్రమం నుంచి వాళ్ళకి పరిచయం ఒక సాధువు వచ్చి మా ఆశ్రమంలో ఉన్నాడు. వాళ్ళ ఆశ్రమంలో ఏమో గొడవలు అయిపోయేసరికి ఇంకా కొన్ని రోజులు ఇక్కడ అక్కడ ఉంటే కానీ ఎందుకు అని చెప్పేసి మా ఆశ్రమంలో పెట్టుకుంటే వాకింగ్కి పోయేటప్పుడు చేతిలో ఒక కట్టి పెట్టుకొని పోతారు. పక్కలో అడవి కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆ గొడవ విషయం ఆయన మనసులో ఊహించుకొని వయసు అయింది అంటే చేతిలో కట్టి ఉంది కదా, తనలో తను మాట్లాడుకొని వాడి పేరు తీసుకొని కట్టిని కత్తిలాగా తిప్పేస్తున్నాడు. ముంగట మా తాత గురువులు ఉన్నారు. ఇంకొంచెం అయితే తాకేదంట, దెబ్బ పడేదంట తలకు. అప్పుడు సావధానం ఎక్కడికి వెళ్ళిపోయావు, మనోరాజ్యంలో రియల్గానే వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పేసి అట్లా ఊహించుకోవడం. భ్రాంతిలో ఉన్నప్పుడు మనకు తెలియదు, మనం అన్నీ అట్లా తెలియకుండా ఎన్నో అలా చేసేస్తూ ఉంటాం. అందుకే ఈ 3 విషయాలలో స్పష్టంగా తెలుస్తుంది. ఆ బింబరూపమైన చైతన్య ధర్మాలు అనాత్మ రూపంలో ఊహించుకొని ఆ అనాత్మ ధర్మాలు మనలో ఆరోపణ చేసుకొని మిక్సప్ వల్ల మనము ఇవన్నీ కూడా తంటలు పడుతుంటాము. అందుకే యథార్థంగా వివేకం చేసుకుంటున్నాను. దృగ్దృశ్య వివేకము. నేను ఎప్పుడు సచ్చిదానంద స్వరూపాన్ని, నాలో ఏ క్రియలు లేవు, ఆకలి దప్పిలు కూడా లేవు, అశనాపిపాష రహితను నేను, నిత్యము ఆనంద స్వరూపాన్ని, నేను అన్నిటికీ సాక్షిని. దుఃఖము సుఖము వీటిని కూడా మైకును చూసినట్టుగా చూస్తూ అన్నాను నేను. కాబట్టి ఇవన్నీ నావి కాదు, ఈ శరీరానికి సంబంధించిన సమస్యలు అవి. నాకు ఏ సమస్యలు లేవు. ఒకవేళ దుఃఖం నా స్వరూపం అయితే నేను తెలుసుకోవడానికి ఎట్లయితుంది? సచ్చిదానంద స్వరూపం నా స్వరూపం కాబట్టి నా బుద్ధుల ద్వారా తెలుసుకోలేకపోతున్నాను. కానీ బుద్ధిని, దుఃఖాలని, సుఖాలని అన్నిటినీ తెలుసుకుంటున్నానంటే కనుక ఈ మైకు నాకు వేరుగా ఉండి ఎట్లా కనిపిస్తూ ఉందో ఆ సుఖ దుఃఖాలు కూడా నాకు వేరుగానే ఉన్నాయి. ఈ మనసే నాకు మోసం చేస్తూ ఉంది, అది నా దుఃఖాల్లాగా. దుఃఖాన్ని కూడా నేను తెలుసుకున్నట్టు దుఃఖానికి భిన్నంగానే ఉన్నాను, సాక్షి రూప చైతన్యాన్ని నేను అని ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటే అందులోనే మనము మనసు నిలపచ్చు. భ్రమస్వప్న మనోరథేషు ఏతత్ త్రితయం త్రిపుటీరూపం తత్కార్యం తత్ సమన్వయ
యుక్తి ధీకార్యం యతః మృషాదృష్టం. ఈ మూడు విషయాల్లో భ్రాంతిలో, స్వప్నంలో, మనోరథాల్లో ఈ మూడు కూడా మనము స్పష్టంగా చూసాము. ఏటి మూడు అంటే కన్నా ఒకటి వచ్చేసి ఆవరణ శక్తి, ఇంకోటి వచ్చేసి భ్రాంతి, మళ్ళీ మూడోది వచ్చేసి విక్షేపం. ఇవి మూడు ఆ విషయాలు చూశాను. వాడు కట్టె తీసుకొని మనోరాజు ఊహించుకొని నిజమైన కట్టె తీసుకొని కొట్టనీకే ప్రారంభించేశాడు కదా. ఎవరు గొడవలు అయింటే కన్నా ఆ సోమశర్మను నిజంగానే కుండంతోనేసాడు కదా. విక్షేపం కాలేదా వాడికి? విక్షేపం కూడా అయిపోతూ ఉంటుంది. యథార్థంగా నేను ఎవడు అనే విషయాన్ని మర్చిపోతే కన్నా వాడు సోమశర్మ అనే ఒక బిచ్చగాడు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, పేదరికంలో ఉన్నవాడు అన్న విషయాన్ని మర్చిపోతాడు. అప్పుడు అది మర్చిపోతే కన్నా ఆవరణం ఊహించుకుంటాను. 3 కిలోల సత్వపిండి వస్తే కన్నా 3 కిలోలతోటి ఏమేమి చేస్తానని ఆ ఊహించుకున్న వ్యక్తులు అతను చాలా రిచ్ పర్సన్ అయిపోయింటాడు, చాలా శ్రీమంతుడు అయిపోయింటాడు. అంటే యథార్థంగా వాడు పేదవాడు కదా. నేను పేదవాడు అనే విషయాన్ని మర్చిపోయేసి నేను పెద్ద సౌకార్ని అనుకొని ఆ సౌకార్యాన్ని అనుకున్నాడు. ఆ సౌకార్య వాళ్ళు అనుకోవడం వల్ల ఆ భ్రాంతి, ఆ భార్య కొడుకు పుట్టిండు, ఆ కొడుకు ఏడుస్తామంటే భార్య పట్టించుకోవడం లేదని భార్యని కాళ్ళతోటి తొన్నడము, విక్షేపం వచ్చిందా లేదా? ఇవి మూడు వచ్చేస్తుంటాయి. యథార్థాన్ని ఎప్పుడు మనము పట్టించుకోకుండా పోతే కానీ అయథార్థంలోకి వెళ్ళిపోయి ఇవి మూడు వచ్చేస్తుంటాయి. ఇవి 3 విషయాలను మనం చూసాము అని. తతో వికార ప్రకృతేరహం ముఖాః దేహావసానా విషయాశ్చ సర్వే క్షణేన్ యథా భావిన ఏష ఆత్మా భావిన ఏష ఆత్మా. ఏనిది? నోదేతి నాప్యేతి కదాపి నాణ్యత. పాట భేద ಇದೆ ಅದು. సరే. తతో వికార ప్రకృతేరహం ముఖాః దేహావసానా విషయాశ్చ సర్వే క్షణేన్యథా భావిన ఏష ఆత్మా నోదేతి నాప్యేతి కదాపి నాణ్యత. అందుకే ఈ భ్రాంతి విషయంలో, స్వప్నంలో, మనోరథాల్లో త్రిపుటి ఉంటుంది. ఆ త్రిపుటి రూపంలో ఉంటాయి కాబట్టి సంపూర్ణం ప్రకృతేర్ అహంముఖాః దేహావసాన విషయాశ్చ. సంపూర్ణం ఈ జగత్తు ఎంత పెద్దగా చాలా సత్యంగా ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. వాడికి కూడా మనోరాజ్యంలో సోమశర్మకి వాడు ఊహించుకున్న ప్రపంచము సత్యంగా అనిపించలేదా? దీనికన్నా ఎక్కువ సత్యంగా అయిపోయింది. భార్యని కాలుతోటి తొన్నినాడంటే కన్నా సత్యంగా ఊహించుకున్నాడు కదా. ఫుల్గా సత్యం అనిపించింది. సత్యంగా అనిపించినందుకే అట్లా విక్షేపం కలిగింది. కానీ అదంతా కూడా మళ్ళీ సడన్గా ఆ పిండి మట్టి పాలైపోయిన తర్వాత మళ్ళీ వాడు స్వయంగా నేను పేదవాడు అన్న భావానికి మళ్ళీ వాపసు వచ్చాడా లేదా? ఆ వాపసు వచ్చినప్పుడు ఆ సమయంలో సత్యంగా సుఖము దుఃఖము 2 అనుభవించినా అది క్షణికమన్న విషయం తెలిసిందా లేదా? మళ్ళా మనోరాజ్యంలో మళ్ళీ ఇంకోటి మా తాత గురువుల సంఘటన ఎక్కడో గొడవలు అయిపోతుంది. ఆ గొడవనే బాగా ఆలోచన చేసుకొని ఇక నిజంగానే కట్టెలు ఆడిచ్చేస్తున్నాడు. ఎదురుగా ఉంటే తల పగిలిపోయేది మా తాత గురువులకి. అంటే ఆ సమయంలో వాడు ఊహించుకుంటున్న సమయంలో అది నిజమైన ప్రపంచంగానే ఊహించుకున్నాడు కదా. లేకపోతే చేతిలో ఉన్న కట్టి తీసుకొని ఎందుకు కొట్టనీకి పోతాడు? తిప్పేశాడంట, కత్తిలాగా తిప్పేసి ఇంకా కాస్త ఏంటి దెబ్బలు తాకేదంట. అట్లా అది అన్నీ అప్పుడు ఆ సమయానికి కాసేపటికి నిజంలాగానే నిజం అనిపించినందుకే వాళ్ళు అట్లా రియాక్ట్ చేశారు.
ఒకరు పామును చూసేసి అక్కడ హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడంటే కానీ అది డూప్లికేట్ అనుకున్నాడు. నిజమైన పాము అనుకున్నాడు. నిజమైన పాము అనుకొని అంత పని చేసుకొని అంత దుఃఖాన్ని అనుభవించాడు. సత్యంలాగానే అనిపించింది. అలా సత్యంలాగా అనిపించేదని అది నిజంగానే సత్యంగా ఉందని అనుకోవడానికి వీలు కాదు కదా. యథార్థమైన వస్తువు చూస్తే కనుక మూడుకి మూడు పోతాయి. ఆవరణము భంగమైపోతుంది. ఆవరణం వల్ల భ్రాంతి నుంచి వచ్చిన విక్షేపము మూడు భంగమైపోతాయి. అందుకే అంత క్షణికమే. అందుకే మనం ఎప్పుడు మన సాక్షిభావంలో మన వస్తువు మన నిజమైన స్వరూపము, సచ్చిదానంద స్వరూపమైన మన నిజమైన స్వరూపంని మనం మర్చిపోకుండా ఉంటే ఈ ఆవరణ శక్తి ఉండదు. మనం దాన్ని మర్చిపోవడమే ఆవరణ శక్తి. ఎంతసేపు గుర్తుంది? కాసేపు పాఠంలో కూర్చున్నంతసేపే అటుపోతూ ఉంది మనసు. మళ్ళీ ఆలోచన చేయండి. సామాన్య మనుషుల్లాగానే వ్యవహారం చేస్తూ ఉంటారు. ఆ అలవాటు చాలా 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 చేసుకోవాలి. ఆ స్థితిలో ఉన్నోళ్ళు జడభారతుడు, వాడికి ఏం పని చెప్పినా పల్లకిని మోయి అని చెప్పేసి రాజు ఒక దారిలో పోతూ ఉంటాడు. పల్లకిని మోయి అంటే కానీ ఇంకా పల్లకిని మోస్తుంటాడు, కానీ కాలు కొంచెం కింద చీములు అవి వస్తుంటే దాని మీద అడుగు పెట్టుకుంటూ అటు ఇటు వేస్తుంటాడు. పల్లకి అటు ఇటు తిరుగుతుంటే తొన్నుతాడు లోపల ఉన్న రాజు. తొన్నిన తర్వాత మళ్ళీ తెలుస్తుంది ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, మహాపురుషుడు అని చెప్పేసి. అంటే వ్యవహారంలో అంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆయన లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపంలో ఉన్న వ్యక్తి బయట వ్యవహారంలో అంత ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉండడు. మనకు తెలిసిపోతుంది, ఓహో ఈయన దేన్నో మనసులో ఏదో ఆలోచించి ఇది ఒట్టిగా బయట చేతులు కాలు ఆడిస్తున్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. సమాధి స్థితిలో ఉన్నోళ్ళు కూడా అంతే. వాళ్ళని మాట్లాడితే కానీ ఎక్కువసార్లు ఉపదేశాలు కూడా రావు. కొద్దిగా బహిర్ముఖతకు వచ్చిన తర్వాతనే, సహస్థితికి వచ్చిన తర్వాతనే ఏమైనా ఉపదేశాలు చెప్పగలుగుతారు. లేదంటే వాళ్ళు ఆ స్థితికి పోయిన వాళ్ళు మళ్ళీ రారు. కాబట్టి మళ్ళీ ఈ ఆవరణము ఇవన్నీ రావడానికి ఆస్కారమే ఉండదు. మన నిజ స్వరూపాన్ని మనం ప్రతి క్షణము మర్చిపోతూ ఉంటాము. దాన్ని తెలుసుకుంటే మాత్రము తప్పకుండా మనము ఈ మూడు మనకు రావు అని చెప్తా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో నిత్యాద్వయాఖండ చిదేక రూపో బుద్ధ్యాది సాక్షి సదసద్విలక్షణః అహం పద ప్రత్యయలక్షితార్థః ప్రత్యక్ సదానందఘన పరాత్మా నిత్యాద్వయాఖండ చిదేక రూపః బుద్ధ్యాది సాక్షి సదసద్విలక్షణః అహం పద ప్రత్యయలక్షితార్థః ప్రత్యక్ సదానందగణ పరాత్మా. మన స్వరూపం ఇది. మన స్వరూపము నిత్య అద్వయ అఖండ, నిత్యంగా ఉంటాం. మనము కంటిన్యూస్గా ఉంటాము. మనకు పుట్టుక లేదు, సావు లేదు. అనవసరంగా నేను పుట్టానని అనుకుంటున్నాము, నేను చచ్చిపోతానని అనుకుంటున్నాం. కేవలం అనుకుంటున్నాం అంతే. అనుకోవడం వల్లనే ఈ శరీరాలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ అద్వయం, మనకన్నా భిన్నంగా వేరే వస్తువు లేదు. ద్వితీయాద్వై భయం భవతి, నాకన్నా ఆ వ్యక్తి వేరు అని తెలుసుకున్నప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. నాకన్నా ఆ వ్యక్తి వేరు అన్నప్పుడు ఇది నా ఆశ్రమం, నా ఇల్లు, నా సొమ్ము, దీన్ని వాడు ముట్టుకూడదు. ఎందుకంటే వాడు వేరేవాడు కాబట్టి నా సొమ్మును వాడు ముట్టుకోకూడదు. మనం క్రియల్లో తెలిసిపోతుంది నీ జ్ఞానం ఎంతవరకు ఉంది. మళ్ళీ అందరిలో భగవంతుని చూసుకోవాలి. ఈ డైలాగ్ అందరూ చెప్పేదే, ప్రపంచమంతా ఇదే డైలాగ్ చెప్తున్నారు. అందరిలో భగవంతుని చూసుకోవాలి. మరి వాడు వచ్చి నీ ఇంట్లో బియ్యం తీసుకుపోతే వాడు నువ్వే కదా. సర్వాత్మ భావం ఉంటే కదా మరి నీకు దుఃఖం ఎందుకు వస్తూ ఉంది?
నువ్వు వాడిని వేరుగానే చూస్తున్నావు. మాటలు చెప్తున్నావు అంతే, నాకన్నా వాడు వేరు కాదని చెప్పి, కానీ వాస్తవికంగా భేదాలు విపరీతంగా ఉన్నాయి. మనిషికి భేదం ఉంది. వాడు వేరు, వీడు వేరు, కొన్ని కోట్ల భేదాలు ఉన్నాయి. మనకు ఛాన్స్ లేదు. అద్వయ స్వరూపము ఉన్నది ఒకటి సత్యమైన వస్తువు. ఆ సచ్చిదానంద స్వరూపుడు పరమాత్మ ఒకటే సత్యమైన వస్తువు. మిగతా అన్ని వస్తువులకి పుట్టుకుంది, సాగు ఉంది. ఆ నిజమైన సచ్చిదానంద స్వరూపమైన సద్వస్తువు మనమే ఉన్నాం. మనం ఒక్కరమే ఉన్నాం, అంతటా మనమే ఉన్నాం. పాము తాడు ఒకటే ఉంది. ఒకే తాడు మీద కట్ల పాములాగా, నాగుపాములాగా, రకరకాల తాచుపాములాగా, అన్ని రకరకాలుగా పాములుగా ఊహించుకుంటున్నాం అంతే. మనం ఒక్కరే ఉన్నాము. మన అధిష్టానంలోనే మనమే ఈ ప్రపంచ రూపంలో కనిపిస్తున్నాం. మనదే ఇదంతా స్వరూపము. ఆ నిశ్చయంలో ఉండాలి. అద్వయం, అది అద్వైత సిద్ధాంతం. అలాంటి అద్వైత సిద్ధాంతం మీద అద్వైత ఈశ్వర కృపాదేవ పుంసాం అద్వైత వాసన మహద్భయత్రాణాత్ అని, మహాభయాన్ని తొలగించేలాంటిది ఇది అద్వైత వాసన. అలాంటి అద్వైత స్వరూపునని కేవలం మన మనసులో నమ్మకం వచ్చి, విశ్వాసం వచ్చి, అలాంటి స్థితిని పొందాలని కోరిక పుట్టడమే ఈశ్వరుని యొక్క గొప్ప కృప అంటారు. ఆ దత్తాత్రేయుల అవధూత గీతలో ఫస్ట్ శ్లోకంలోనే ఇదే చెప్పారు. ఈశ్వరుని కృప ఉంటేనే మనకు ఈ అద్వైతమైన మాటలు అర్థమవుతాయి. లేదంటే క్షణము భేదబుద్ధి. మన ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సిద్ధపురుషులు, జ్ఞానులు ఉంటే కన్నా వాళ్ళు ఇలాగే జీవిస్తారు. ఒకటి లెస్ మిసరబుల్స్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది. అది నిజమైన కథని తీసింటారు. అది ఇలా ఇటలీలో జరిగింటుంది. అక్కడ ఒక చర్చి ఫాదర్ ఉంటాడు, చాలా మంచి సిద్ధ పురుషుడే. సాధనలు ఎవరు చేస్తే భగవంతునికి నువ్వు ఏ పేరు పెట్టుకొని కొలిస్తే ఆ తత్వం వరకు చేరుకుంటాం మనం, నియత్తుగా ఉండి చేస్తే. ఇంకా అక్కడ ఒక దొంగ ఉంటాడు. ఏదో బేకరీలో బన్నులు దొంగతనం చేసి ఉంటాడు. పోలీసులు తొనకొస్తుంటే కన్నా దాక్కోవడం అలా చేస్తుంటాడు. అట్లే ఒకసారి చర్చిలో వెండివి దీపాలు ఉంటే ఆ వెండి దీపాలు దొంగతనం చేసేసి బయట చోర్ బజార్లో అమ్ముతూ ఉంటాడు. పోలీసులు ఆ చోర్ బజార్లోనే గూడు రూపంలో ఉండి ఇలాంటి దొంగలు పట్టుకుంటూ ఉంటారు. అవి ఆ దీపాలు వాళ్ళు చూస్తారు, అయ్యో ఇది ఆ పెద్ద చర్చిలో ఉన్న దీపాలు కదా అని. ఆ దొంగను పట్టుకొచ్చి, ఆ దీపాలు పట్టుకొచ్చి ఫస్ట్ దొంగను అడతాయి, ఎందుకు నువ్వు దొంగతనం చేసుకొచ్చావు కదా, ఈ దీపాలు ఆ చర్చిలో ఉన్నావు కదా అంటే, లేదు నాకు ఆయన గిఫ్ట్ ఇచ్చాడు, ఆ ఫాదర్ నాకు గిఫ్ట్ ఇచ్చాడని అబద్ధం చెప్పేసి ఉంటాడు దొంగ. సరే అని అక్కడ తీసుకొస్తారు. వీడు దొంగ అని అనుమానంతో మేము పట్టుకొచ్చాము ఫాదర్ గారు, మరి వీడేమో మీరే గిఫ్ట్ ఇచ్చాను అంటున్నారు, మీరు గిఫ్ట్ ఇచ్చారా వీడు దొంగతనం చేసుకొచ్చాడా అని వాళ్ళు పోలీసులు అడుగుతారు. అవునా, మరి వాడు గిఫ్టే ఇచ్చానని వాడు భావిస్తున్నాడు కదా, వాడు ఎలా భావిస్తుంటే అలాగే కానీ అని అంటే వాడు దొంగతనం చేయలేన్న మాట చెప్పలేదు. ఇంకా వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపెట్టిన తర్వాత ఏడ్చుకుంటాడు, నన్ను కాపాడాడు కదా అని చెప్పేసి. ఆ ఎండి దీపాలు మళ్ళీ ఇస్తాడు. ఇప్పుడు నువ్వు నిజంగానే ఇస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళిన తర్వాత నువ్వు బాగుపడిన తర్వాత మిగతా వాళ్ళు లెస్ మిసరబుల్స్ అంటే దుఃఖితులు, మిగతా వాళ్ళ దుఃఖాన్ని తగ్గించు అని చెప్తాడు. మళ్ళా దాన్ని అమ్మి మంచి బిజినెస్ మ్యానే కష్టపడి పెద్ద కోటీశ్వరుడు అవుతాడు. కోటీశ్వరుడు అయితే ఇదే పనులే చేస్తాడు, దాన ధర్మాలతో జీవితం అంతా ఎక్స్పెండ్ చేస్తాడు. అంటే ఆ తత్వంలో మనదేదైనా ఒక సొమ్ము దొంగతనం చేస్తే కానీ ఏం చేస్తాం మనం? మన బుద్ధులు ఎట్లున్నాయి? మనం పరమాత్మని దర్శనం చేసుకుంటామా? అనుమానం వస్తే చాలు, ఇంకా మన సొమ్ము వల్ల తీసుకునే అనుమానం వస్తేనే మన బుద్ధులు వికారం అయిపోతాయి. జీవన్ముక్త పురుషులు బుద్ధులు అట్లా వికారాన్ని పొందరు, ఎందుకంటే వాళ్ళు ఈ అద్వైత స్థితిలో ఉంటారు. ఏముంది బయట సత్యమైన వస్తువు ఏముందని ఎందుకంత తలజడుపుకుంటారు? నాది అని భూదేవి నవ్వుకుంటుందంట. పిచ్చి నా కొడుకులు వీళ్ళు నాది భూమి అనుకొని నాలోనే ఎరువైపోతున్నారు అని చెప్పేసి. అజ్ఞానమే అవంతా. ఆ అజ్ఞానం ఉన్నప్పుడు మళ్ళీ దుఃఖమే వస్తుంటుంది. ఆ సొమ్ము మీద ఉన్న నా వస్తు దాని మీద ఉన్న మోహం, అది నీకు దుఃఖం కలిపిదా?
దాని మీద నీకు మోహం ఉంటే ఆ వస్తువు నీ నుంచి దూరం అయితే ఇమ్మీడియట్గా దుఃఖం వచ్చేస్తుంది. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా సుఖంగా జీవిస్తావు? ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఏ వస్తువులు తీసుకెళ్ళినా నీ శరీరాన్ని కత్తిరించుకొని తీసుకెళ్ళినా కూడా నీకు ఏమీ దుఃఖం కలగకూడదు. అప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉంటావని. శంకరాచార్యుని కాపాలికుడు, మీరు అద్వైత సిద్ధాంతులు కదా, మీ శరీరంతో మీకు పని లేదు కదా, నాకు ఇచ్చేయండి శరీరాన్ని, నేను బలించుకుంటే కన్నా మీలాంటి సత్పురుషులు బలిస్తే కన్నా నాకు ఎక్కువ సిద్ధులు వస్తాయంట. మిమ్మల్ని వచ్చి మీ శరీరం ఇవ్వమంటే ఇస్తారా నరకాలని? మరి భాష్యకారు సరే నేను ఇచ్చేస్తాను, ఇప్పుడు శిష్యులు మెలకుగా ఉన్నారు, వాళ్ళు పడుకున్న తర్వాత నేనే నడుచుకొని వస్తాను, ఎందుకంటే మా శిష్యులు ఉండగా నువ్వు ఈ శరీరాన్ని బలి ఇవ్వలేవు, వాళ్ళు పడుకున్న తర్వాత మనం నడుచుకొని నేను వస్తాను, అప్పుడు నువ్వు నన్ను బలి ఇచ్చేయని రెడీ అవుతాడు. ఎందుకు? ఈ జ్ఞానం ఉంది, ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపం. ఈ మిథ్యా శరీరాల మీద మోహం లేదు కాబట్టి. ఇంక శరీరాన్నే ఇచ్చేస్తున్నారంటే కన్నా మనది డబ్బులు పోకూడదు, సాప పోకూడదు, దిండు పోకూడదు, పువ్వు పోకూడదు, బియ్యం పోకూడదు, ఏమీ పోకూడదు. మనం ఎక్కడొస్తుంది శాంతి? బయట వస్తువుల్లోనే ఇన్ని వస్తువుల్లో మోహాన్ని పెట్టుకొని ఇరుక్కుపోయి ఉంటే ఆ పరమానంద స్థితిని, పరమానందాన్ని ఎప్పుడు అనుభవిస్తాం? ఇంకా ఎన్ని వ్యక్తుల ద్వారా దేవుడు భగవంతుడు చెప్పాలి, అర్థం చేసుకోలేం. మనం ఇక్కడే ఇరుక్కున్నాము, ఊరికే వింటున్నాం, కానీ ప్రాక్టికల్గా ప్రతి ఒక్క వస్తువులోనూ మోహాన్ని ఉంది. మనం చోటా మహారాజు లాంటి మహాపురుషునికి కౌపీనం 2.5 సంవత్సరం వేసుకున్న ఇంత ఎడల్పు 4 ఇంచులు వెడల్పు ఉంటుంది కౌపీనం బట్ట. ఆ 4 ఇంచులు వెడల్పున్న కౌపీనం బట్ట మీద మోహం వచ్చేసి ఉంటుంది. ఆ కౌపీనం నదిలో కొట్టకపోతే విపరీతంగా మనసు మళ్ళీ దాన్ని ఆలోచన చేస్తూ ఉంటుంది. మోహాలు అది చాలా చాలా డేంజర్. అది ఏ వస్తువు కూడా మనది కాదు. మనదని ఎట్లా నిర్ణయం చేసుకుంటున్నాము? ఏ వస్తువు అంత భగవంతుడి వస్తువులు ఇవన్నీ, ఆ సచ్చిదానంద స్వరూపుని ఊరికే నాది అని కబ్జాలు చేసుకుంటున్నాం. ఆ జ్ఞానం అద్వైత జ్ఞానం లేదు. అద్వైత జ్ఞానం ఉన్న వాళ్ళకి నాది నీది ఆ పరాయి బుద్ధి ఏమి ఉండదు. మళ్ళీ మా తాత గురువులు మా ఎండాకాలంలో 12 గంటల రాత్రులు పడుకోంటే ఓంకారేశ్వరంలో ఆ ఏరియాలో ఒక విక్షిప్త యోగి ఉండండి, యోగ సాధనలు చేసుకున్నాడు. వాడికి కూడా త్రికాల జ్ఞానం, ఎవరి మనసులో ఏముంది, పూర్వజన్మలు ఎవరు ఏమైనా అన్ని సిద్ధులు కూడా ఉన్నాయి. కానీ వాడికి శరీరానికి ఏదో ఒక రోగం వచ్చింది, బోన్ క్యాన్సర్ లాంటిది. ఇంకా కనుక్కున్నాడు, వాడుకున్న రోగాన్ని ఎవరన్నా వేరే ఒక యోగ్యమైన సాధు సంకల్పాల ద్వారా తీసుకుంటేనే వాడికి అది నయమవుతుందని. అది పరీక్ష కూడా ఉండొచ్చు భగవంతుని నుంచి. 12 గంటల రాత్రులు మా గురుగారు కూడా అక్కడే పనుకున్నారంట. మా గురుగారు అప్పుడు సేవలో ఉంటారంట. 12 గంటల రాత్రుల్లో ఆశ్రమం లోపలికి వచ్చి నిద్ర లేపిండంట. నిద్ర లేపిన తర్వాత, గురుగారు మీరు అద్వైతులు కదా, మీకు ఈ శరీరం మీద మోహం ఉండదు కదా అంటే, అవునప్ప మోహం ఉండదు అని. మరి నిజంగానే ఈ శరీరం మీద మోహం లేకపోతే మనం శాస్త్రంలో విన్నాను, వేరే వాళ్ళ రోగాల సంకల్పాల ద్వారా మన శరీరంలోకి తీసుకోవచ్చు, అది నిజమేనా? అది నిజమే. మరి నిజంగా మీరు నిజమైన వేదాంతులు అయితే మీకు మీ శరీరం మీద మోహం లేకపోతే నా శరీరంలో ఉన్న రోగాన్ని మీరు తీసుకోండి అని. సరే అని మా గురుగారికి కలశంలో నీళ్ళు తీసుకురారన్నాడు. కలశంలో నీళ్ళు తీసుకొస్తే నీళ్ళు తీసుకొని సంకల్పం తీసుకొని మొత్తం తీసుకున్నాడంట సంకల్పం. అట్లే పడిపోయాడంట మా తాత గురువు. పడిపోతే చేతులు కాళ్ళు అగ్గిలాగా ఫుల్ మంట. మా గురుగారికి దిక్కు తోచుక రాత్రి 12 గంటలకు వీడు ఏం చేసేసాడో విక్షిప్త రోగాన్ని గట్టిగా కేకలు పట్టేసిండు. కేకలు పట్టేస్తే అందరూ నిద్ర లేచి వచ్చేస్తే కానీ అందరినీ ఏమీ కాలేదు, అంతా స్వాయిచ్ఛతోనే జరిగింది ఇది. ఆ విక్షిప్త రోగి ఫుల్గా ఇమ్మీడియట్గా వాడు స్వస్థమైపోయి మంచిగా నడుచుకొని వెళ్ళిపోయాడంట. మా తాత గురువులు కింద పడిపోయారు. మళ్ళీ 3 సంవత్సరాలు ఆ బోన్ క్యాన్సర్ ద్వారానే మళ్ళీ మెల్లమెల్లగా శరీరాన్ని వదిలిపెట్టేశారు. శరీరాలతోనే నాది అనే భావం లేనప్పుడు శరీరానికి భిన్నంగా ఉన్న వస్తువుల్లో మోహం పెట్టుకుంటే మనం ఉద్ధారం అవుతామా? ఎప్పటికీ ఉద్ధారం కాదు. ఏ ఒక వస్తువు మీద కూడా మనకు మోహం ఉండదు. చేసే కర్తవ్యాలు చేస్తూ ఉండాలి. గురుగారు వాచ్మెన్ పని ఇస్తే వాచ్మెన్ పని చేస్తూ ఉండాలి, అన్నీ చేస్తుండాలి. కానీ ఆ వస్తువు పైన నీకు ఎక్కువ దుఃఖాన్ని ఇస్తుందంటే కానీ ఆ వస్తువు మీద నీకు మమభావం ఉంది.
ఆ మమభావాలు ఉండకూడదు. మరి ఆ మమభావం ఉంటే కనుక నీ లోపల ఉన్న ఆ పరమానందము మనకు తెలియకుండా ఉంటుంది. మారాలి మనం. మనది మనది నాది మనది అన్నదే కదా సంసారం. నాకు కూడా నేర్పిస్తారు ఇక్కడ భక్తులు. అడవప్ప తాత గేట్ వేసేస్తున్న స్వామీజీ ఊరుకుని తీరనకపోయే భక్తుల లోపలికి ఎంట్రీ లేదని చెప్పేసి. అంటే ఆ భక్తులు వేరా, మనం వేరా? ఎట్లా వేరైపోతారు వాళ్ళు? ఇంకా ఈ భేద బుద్ధుల్లోనే జీవించని నాకు కూడా నేర్పిస్తారు, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు. అప్పుడు ఏ కారణాలు వేసిండ్రో అది వేరు. ఒక జీవన్ముక్త పురుష చరిత్ర నీకు జీవముక్త పురుషునికి పోల్చకూడదు. ఉరుకుని తీరంగా స్వామి సంతృష్టి పడిపోతాడు మనం చేసే పనుల్ని. అక్కడ వచ్చిన భక్తులు కాస్త బాత్రూమ్ ఏదో ఒకసారి అర్జెంట్ అయిపోతే నేనే ఎక్కడో ఇక్కడ పోతుంటాను. సడన్గా పాపం ఎవరో భక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూంలో అవకాశం ఇస్తారు. ఎంత ఆనందం అనిపిస్తుంది బాత్రూమ్ అర్జెంట్ ఒక అవకాశం దొరికిందంటే. మరి గేట్లు మూసేయాలంటారు, గేట్లు వేసేసి ఎవరిని రానియకూడదు అంటారు. ఆ భేద బుద్ధి వాళ్ళ అజ్ఞానంలో ఉండదు కదా. మమ్మల్ని కూడా మీరు కూడా అట్లే చేయండి అని నేను నుంచి ప్రెజర్ పెడతారు. అట్లా ఉండదు. జ్ఞాని పురుషుల తత్వం ఎప్పటికీ నాది నీది అనే భేద బుద్ధి ఎప్పటికీ ఉండదు. అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఒకటే. చెప్పాను కదా, వివేకానందుడు పహారీ బాబా అని ఒక బాబా దగ్గరికి పోయి ఉంటాడు. అక్కడ ఒక కథ జరిగి ఉంటుంది. ఒక దొంగ రాత్రిపూట్ల దొంగతనం చేసుకొని మొత్తము గంట మూట కట్టేసి పారిపోయే సమయంలో వీళ్ళు నిద్ర లేస్తారు. వీళ్ళు లేసారు కదా అని చెప్పేసి వాడు గంట కట్టిన మూట అక్కడే వదిలిపెట్టేసి పారిపోతూ ఉంటాడు. పారిపోతూ ఉంటే వాడు 10-15 కిలోమీటర్లు పరిగెడతాడు. అంత దూరం వెనకాల నుంచి సద్గురు పహారీ బాబా ఆ గంటను తీసుకొని ఆగరనైనా ఆగు అని చెప్పేసి తీసుకెళ్ళి పరిగెత్తిపోతాడు. ఇంకా అలసిపోతాడు వాడు దొంగ. అలసిపోతే కానీ ఒరే ఇంత కష్టపడి ఇవన్నీ గంటు మూట కట్టుకున్న వదిలేసి వెళ్ళిపోతావు ఎందుకు, తీసిపోవచ్చు కదరా. పరిగెత్తిపోయి ఇచ్చిండు అక్కడికి. ఇచ్చిన తర్వాత వాడు అయ్యో నన్ను పట్టుకొని కొడతారేమో అనుకుంటే కన్నా ఈ సౌమ్యునికి పరిగెత్తి వచ్చారా వీళ్ళు అని చెప్పేసి. మళ్ళీ వివేకానందుడికి ఈ కథ విని చాలా ఆనందం అనిపించుంటుంది. చూడు మహానుభావులు ఎట్లుంటారు అంటే వాళ్ళు ఆ దొంగను కూడా వాళ్ళకన్నా భిన్నంగా చూడలేదు. వాళ్ళు ఒక స్వరూపంగానే చూశారు. నీకు ఉపయోగపడుతుందంటే నా శరీరంలో ఎలాంటి చరిత్ర మన సనాతన ధర్మం. తొడల్లో ఉన్న చర్మాన్ని కోసిచ్చేశాడు అవసరం ఉంటే గన అని చెప్పేసి. అది మన సనాతన ధర్మం. త్యాగేన ఏవ అమృతత్వ మనుషులు. త్యాగంతోనే నువ్వు ఈ పరమానందాన్ని పొందగలుగుతావు. స్వార్థంతో ఎప్పుడు నువ్వు పొందలేవు. అవసరమైతే కిడ్నీలు అవి ఇవే ఇచ్చేయాలి అడిగితే కానీ. దానిపైన ఉన్న వస్తువుల గురించి మోహం ఎందుకు అని. మళ్ళీ ఈ వివేకానందుడు ఈ కథని చెప్పుకుంటూ పోతూ ఉంటాడు అన్ని చోట్ల. ఒకరోజు ఒక సాధువు దగ్గరికి పోయి అక్కడ కూడా చెప్తూ ఉంటాడు. ఆ కథనంతా వింటూ ఉంటాడు. ఆ కథనంతా విన్న తర్వాత నాయనా ఆ దొంగని నేనే అంటాడు. నువ్వు చెప్తే నీ కథలో ఉన్న దొంగని నేనే అంటే ఆ దొంగ పెద్ద సాధువు అయిపోయింటాడు. ఆ పేరు కూడా చాలా పెద్ద ప్రసిద్ధం. ఆ దొంగది కూడా ఇప్పుడు దొంగ సాధువు అయ్యి ఆ సాధు కింద ఎంతో శిష్యుల పరంపర నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎంతోమందికి దాన ధర్మాలు అన్ని మంచి అన్నదానాలు చేసుకుంటున్నారు. మార్పు రాలేదా? తులసీదాసునికి దొంగలు పడితే కానీ ఆయన దగ్గర పాపం ఏమీ ఉండదు. ఆ కొంచెము ఇత్తడి పాదకాలు అవి గంట అవి ఉంటాయి. దొంగలకి ఏది ఏదొస్తే అది చాలని దాన్ని గంట ముట్ట తీసుకొని బయటకు పోవాలని చూస్తుంటారు. కానీ రాముడు లక్ష్మణుడు ఆకారాలు వాళ్ళు కన్నం వేసుకొని వచ్చుంటారు. ఆ కన్నంకి బయట నిలబడినట్లు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. పోలేకుండా అక్కడే లోపలనే ఒక మూల కూర్చో ఉంటారు. ఇంక 3 గంటలకి నిద్రలేసి తులసిదాసు అరే నాకు అర్థమైపోతుంది చూస్తే వీళ్ళు దొంగతనానికి వచ్చారని. నీళ్ళు చిలకరించేసి రుద్రాభిషేకంలో ఉన్న స్థేనానాంపతయే నమో నమః, దొంగల రాజువైన శివుడు అంటే శివుడే వచ్చారు, శివుడే ఈ రూపంలో వచ్చాడు అని చెప్పేసి అట్లా వాళ్ళ మంత్రంతో శివుడిని చూసుకుంటాడు వాళ్ళు. మరి ఎందుకు నాయనా ఇంత కష్టపడి చేశారు, తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఆగిపోయారంటే ఆయన బ్లూ కలర్ శరీరం అయిన ఒక ఆయన మళ్ళీ తెల్లది శరీరం వీళ్ళిద్దరూ బాణాలు పెట్టుకుని నిలుచుకున్నారు, అందుకే మేము పోలేకపోయామన్నారు. కానీ తులసి భావం ఎట్లుంది, మనం ఎట్లా రియాక్ట్ అవుతాం? మనది ఏదన్నా వస్తువు వేరేటోడు మనం కానివాడు ఎవడన్నా ముట్టుకుంటే కన్నా ప్రాణం పైనంత మోహం ఉంటుంది. ఊరికి ఎంత చదివితే ఏం కట్టుకోవాలా? ఏ వస్తువు కూడా మనది కాదు. ఈ శరీరమే మనది కాదు. శరీరం మీద పెట్టుకోవడం పెద్ద పాపం అంటే శాస్త్రం చెప్తుంది. గోహత్య, గురుహత్య అన్ని మహాపాపాల కన్నా ఈ శరీరం నేను అనుకునేది పెద్ద పాపము.
దీనికి ప్రాయశ్చిత్తమే లేదు. ఇదే పెద్ద పాపం. ఈ శరీరం నేను అనుకోవడమే పెద్ద పాపం అనుకుంటే, శరీరానికి భిన్నంగా ఉన్న బయట వస్తువుల్లో నీకు మోహం ఏంటి? మళ్ళా ఆశ మాత్రం ఆనందంగా సుఖంగా ఉండాలని ఆశ మాత్రం పెట్టుకుంటావు. ఆ ఆశకి తగినట్టుగా పనులు చేయాలి కదా. ఎట్లుంటుంది? అన్ని వస్తువులు నీకు మోహం ఉంటే కదా ఒక్కోడు ఒక వస్తువు తీసుకున్నప్పుడు దానివల్ల వచ్చే దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఏది శాశ్వతం కాదు, ఏది మనది కాదు. ఈ శరీరమే మనది కాదు. అంత పాంచభౌతికమైన వస్తువునే. ఎడారులో కేవలం సూర్యకిరణాల నిమిత్తంతో నీళ్ళు ఉన్నట్టుగా ఎట్లా కనిపిస్తున్నాయి, కనిపించే ప్రతి ఒక్క వస్తువు కూడా అంతే మిథ్య. ఆ మిథ్యాత్వ దర్శనమే మనకు సరిగ్గా అవడం లేదు. ఊరికే వింటున్నాం కానీ వాస్తవికంగా మన దగ్గర 10 రూపాయలు కనిపించలేదంటే కానీ లెక్కలో 10 రూపాయలు తక్కువ వచ్చిందంటే కానీ పిచ్చి పట్టేస్తాం. మళ్ళీ విక్షేప శక్తి ఊరికే అందరి మీద అనుమానం పెట్టేస్తుంది. మంచి వాళ్ళ మీద కూడా అనుమానం పెట్టేస్తూ ఉంటుంది. మనసు తత్వమే అది. విక్షేప శక్తి అన్ని అనర్థాలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఏ ఒక వస్తువు మీద కూడా మనకు మోహం ఉండకూడదు. మనం నిత్య అద్వయ స్వరూపము, మళ్ళీ అఖండం. మరి మన స్వరూపంలో ఏదో బహుశా నేను ముందు సచ్చిదానంద స్వరూపుడుగానే ఉంటునేమో, ఇప్పుడు జీవుడిగా మారిపోయిననేమో. లేదు, మనం అఖండం. ఎప్పుడు మనం జీవుడిగా మారిపోలేదు, మారిపోయాము అని అనుకుంటున్నాం అంతే. మారిపోలేదు, మనం ఎప్పటికీ మారిపోలేదు. ఎందుకు? వివర్త కారణం, పరిణామీ కారణం కానే కాదు. పాలు వేడి చేసి కొంచెం తోడేస్తే పెరుగు అయిపోయి వికారం, దాని స్వరూపమే మారిపోతుంది. పాలు తీగ ఉన్న పాలు పుల్లగా అయిపోతాయి. అట్లా మన ఆత్మస్వరూపము పరిణామీ కారణం కాదు. మట్టి, మృదువుగా ఉన్న మట్టి కాల్చి చేస్తే కుండలాగా తయారైపోతుంది, అది పరిణామీ కారణం. కానీ మనము ఆత్మ, జీవాత్మ అట్లా పరిణామీ కారణం కాదు, కేవలం వివర్త కారణం. వివర్త కారణం అంటే మూల కారణంలో ఏ మార్పులు చెందకుండానే బయట ఏదన్నా మార్పులు రావడము. ఇప్పుడు నీళ్ళు వేడి అయిపోతాయి. ఆ వేడితనము ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిలో నుంచి వచ్చింది. అగ్నిలో నుంచి ఆ నీళ్లు వేడి అయిపోయాయి కదా, కింద ఉన్న అగ్నిలాగానే ఉంటుంది. అగ్ని నీళ్ళలాగా మారలేదు. అగ్ని నిమిత్తంగా చల్లటి నీళ్ళే వేడి నీళ్ళుగా మారాయి. దీన్ని వివర్త కారణానికి దృష్టాంతం. అలాగే మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడు ఎప్పుడు ఒకేలాగానే ఉన్నాడు. ఆయన సన్నిధి మాత్రంలో ఈ మనసు బుద్ధుల వల్ల మన జీవుడు, నేను జీవుడు అనే భావము ఆ మార్పు వచ్చింది. వాస్తవికంగా మనం అఖండ రూపము, ఎప్పటికీ ఒకేలాగానే ఉంటాం. చిదేక రూప, జీవుడు, నేను జీవుడు అనే భావంలో చిత్ భాసం, అది ప్రతిబింబ రూపం. అద్దంలో మన ముఖం చూసుకునేట, కానీ అద్దం లేకుండా మనం నిజంగా ఏది ఉన్నాం, మనిషి బింబ రూపము. అలాంటి చిదేక రూపం మనము. బుద్ధ్యాది సాక్షి, బుద్ధికి కూడా సాక్షి రూపము. బుద్ధిలో ఇరుక్కుపోతుంది, నేనే బుద్ధిని అనుకుంటున్నా, అది పెద్ద తప్పు. నువ్వు బుద్ధిలో జరుగుతున్న వృత్తులు వాటికన్నికి సాక్షి రూపంలో సైలెంట్గా ఉన్నావు, కేవల సాక్షి నువ్వు. నేనే బుద్ధిని అనుకుంటున్నావు. అందుకే ఎవరన్నా ఒక మాట అంటే కన్నా చుచ్చే మాట అంటే తట్టుకోలేక నొప్పేస్తుంది. ఎందుకంటే బుద్ధిలోనే ఉన్నావు. బుద్ధిలో నుంచి నీ అటెన్షన్ని దాటి బింబ రూపంలోకి వెళ్ళిపో. ఓహో బుద్ధి, ఆ బుద్ధిని కూడా నేను సాక్షి. ఆ బుద్ధిని నువ్వే తిట్టుకో. చూడు, ఈ బుద్ధికి ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాడెవడో తిడితే కన్నా దీనికి నొప్పేస్తుంది. అనుభవించు, బాగా అనుభవించు, దుఃఖాన్ని అనుభవించు అని ఆ సాక్షి రూపంలో అనుకోవాలి. కాబట్టి అలాంటి బుద్ధి సాక్షిని, సదసద్ విలక్షణని. మళ్ళా మూర్త పదార్థాలకు, అమూర్త పదార్థాలకు కూడా విలక్షణము. కంటికి కనిపించే అగ్ని, పృథివీ, జలము, ఇవి మూర్త పదార్థాలు. అమూర్త పదార్థాలు అంటే వాయువు, మళ్ళా ఆకాశము. ఈ రెండు పదార్థాలకు కూడా విలక్షణమే. ఆకాశము దృష్టాంతం, ఎగ్జాంపుల్. ఆకాశవత్ అని, అది దగ్గర ఎగ్జాంపుల్ కాబట్టి. ఆ ఆకాశంలో క్రియలు ఉంటాయో? ఉండవు. ఆకాశం నడుచుకొని పోతుంది ఖాళీ జాగా, ఇక్కడి నుంచి ఎక్కడికి నడుచుకొని పోవు. అందులో క్రియలు ఉండవు. గాలన్నా ఇక్కడి నుంచి ఎక్కడ పోతుంది, కానీ ఖాళీ జాగా అందులో క్రియలు కూడా ఉండవు. అలాంటి స్వరూపము. ఏదో బయట రవ్వను చూసినట్టు, మట్టిని చూసినట్టు అలా చూసి అలవాట్లు పెట్టుకోకండి మన స్వరూపాన్ని. బుద్ధి ద్వారా రాళ్ళు రెప్పలు చూసినట్టుగా పరమాత్మని నా స్వరూపాన్ని చూసుకోవాలని. అలాంటి వస్తువు కానే కాదు. ఆకాశాన్నే మనం చూడలేము. ఆకాశానికన్నా కూడా సూక్ష్మమైన పరమాత్మ. కేవలం ఓ బుద్ధి. ఇప్పుడు నేను ఈ మైకులు చూస్తున్నానంటే నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయని మనకు తెలుస్తుందా లేదా?
మరి మైకు చూడు, మైకు జ్ఞానం కలగడం వల్లనే నాకు ప్రూఫ్, నా కళ్ళు పనిచేస్తున్నాయి, నా కళ్ళు ఉండాయి అని. మరి బుద్ధి వృత్తులు జ్ఞానం అవుతుంది అంటేనే దానికి ప్రూఫ్ లోపల నేను సాక్షి చైతన్యాన్ని నేను ఉండాను అని. అట్లా ఇప్పుడు కళ్ళు ఉన్నాయని చెప్పేసి మనం చేతులు కాళ్ళు చూసుకోలేదు, మన కళ్ళు మనం చూసుకోలేం కదా ఇప్పుడు. కానీ కళ్ళు ద్వారా బయట వస్తువులు జ్ఞానాన్ని పొందుతున్నాం. మైకును చూస్తున్నానంటే నా కళ్ళు ఉన్నాయని అంటే మైకు జ్ఞానం వల్ల నాది ప్రూఫ్ నా కళ్ళు ఉన్నాయని. అలాగే బుద్ధి వృత్తుల జ్ఞానం అవుతుందంటే అది ప్రూఫ్ లోపల నేను సాక్షి చైతన్యాన్ని నేను ఉండాను అని. అదే మన స్వరూపము. అహం పద ప్రత్యయ, లోపల ఏదో అహం నేను అని కొద్దిగా బుద్ధిలో అనుకుంటున్నాం కదా. ఆ బుద్ధిలో అనుకోవడానికి కూడా మూలంగా ఆస్కారం వెనక మనం బింబరూప చైతన్యం. ఆ బింబరూప చైతన్యము దానికి ఆలంబనం పెట్టుకొని ఆ వృత్తిలో కొద్దిగా నేను అనే భావంలో కొద్దిగా ఉంటాము. అహం పద ప్రత్యయ లక్షితార్థ, అహం అని అనుకుంటామో దానికి లక్షితార్థము ఏది ఉందో అదే మన స్వరూపము. ప్రత్యక్ సదానంద గణ, ఏదో చాలా దూరంగా భగవంతుడు అంటే ఆకాశం వైపు చూస్తాము, దూరం కాదు. ప్రత్యేక అంటే ఇన్నర్ మోస్ట్, మన అదే స్వరూపమై ఉండము. మనకు దూరంగా లేడు పరమాత్ముడు, చాలా దగ్గరగా అంటే చాలా దగ్గరగా, అనవసరంగా అని. గజేంద్ర మోక్షంలో మొసలి నోటిలో ఏనుగు ఇరుక్కుపోయి ఉంటుంది. ఓ వైకుంఠవాసి ఇటురా అట్ట ఇటు అంటే కన్నా నువ్వు ఎట్లా ఊహించుకుంటే భగవంతుడు అలాగే వస్తాడు. మరి వైకుంఠం అంటే కొన్ని లక్షల కోట్ల దూరంలో ఉంది ఊహించుకున్నాం. మరి అక్కడి నుంచి గరుడ వాహనం కూర్చొని వస్తూ ఉంటాడు, ఆంధీ వేళనే వస్తూ ఉంటాడు. ఆలోపు ఇక్కడేమో మొసలేమో తిప్పి పారేస్తూ ఉంటుంది నోట్లో పెట్టుకొని. ఇంకా నువ్వు సగుణ సాకార రూపంలో చిన్న రూపంలో భగవంతుని తెలుసుకుంటే భగవంతుడు కూడా అలాగే వస్తుంటాడు, తొందరగా రాలేకపోతాడు. మళ్ళా ఓ నిశేష జయిత అశేష జయితో అని చెప్పేసి అంటే అన్ని నేతి అని చెప్పిన తర్వాత లాస్ట్లో ఏదైతే సాక్షి చైతన్యాన్ని నువ్వు మిగులుతావో సర్వవ్యాపకమైన పరమాత్ముడా వచ్చి నన్ను కాపాడన్నప్పుడు అప్పుడు సర్వవ్యాపకమైన టక్కని ప్రత్యక్షమైపోతాడు విష్ణుమూర్తి. టక్కని దాన్ని చంపేసి కాపాడేస్తాడు. అక్కడ కూడా చూపించారు, నువ్వు పరమాత్మని యథార్థంగా తెలుసుకో. అంతటా అణువు ప్రతి ఒక్క అణువు కూడా ఆ పరమాత్ముడే అయి ఉన్నాడు. ఆయన యథార్థంగా తెలుసుకో. ప్రత్యేక చాలా దూరం ఉన్నాడనే భావంతో పెట్టుకోకు. నువ్వే అయి ఉన్నావు, నీ స్వరూపంలోనే ఉన్నాడు, దాన్ని గుర్తించంతే, అదే నువ్వు అయిపోతావు అని. సదానంద గణ, ఆనందం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాను, ఎన్ని తిప్పలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా ఉండాలని ఎన్ని తెలివితేటలు ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. మరి మనం వెతుకుతున్న ఆనంద స్వరూపం మనమే అయి ఉన్నాం. మనకేమో నేను ఆనందంగా కావాలంటే నాకు డబ్బులు కావాలి, ఆస్తి కావాలి, ఆరోగ్యం కావాలి, అది కావాలి, ఇది కావాలని అన్నీ అజ్ఞానమే. ఏదో ఒక నిమిత్తం నుంచి వచ్చిన ఆనందము ఆ నిమిత్తం ఉన్నంతసేపు, ఆ నిమిత్తం పోయిందంటే ఆనందం ఉండదు. ఈ శరీర పరిస్థితులు చూసాం కదా, దీనికి ఆయుష్ క్షీణమైతే అసలు ఉండనే ఉండదు. ఎంతమంది ఖాళీ అయిపోయారు, తాతలు ముత్తాతలు అందరూ టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఈ శరీరంలో నువ్వు ఇంకా బయట ఆనందాన్ని ఆశలు పెట్టుకొని ఎదుర్కొంటున్నావు, ఎంత మూర్ఖత్వం. నీది సహజానందము, సదా ఆనంద గణానివి. ఏదో మామిడి పండు ఒకవైపు తీయగా ఉండి ఇంకోవైపు పుల్లగా ఉన్నట్టు అట్లా కాదు, అన్ని వైపులా సర్వతః నువ్వు ఆనంద స్వరూపుడివే. నువ్వు సహజానందావి. ఏ నిమిత్తాలు అవసరం లేదు, ప్రపంచం అవసరం లేదు, శరీరం అవసరం లేదు, మనసు బుద్ధుల అవసరం అసలే లేదు. వదిలిపెట్టేది నేర్చుకోవాలి. అందుకే గురువులు ఒకటే గురువుదే అనుశాసనంలో ఉన్నప్పుడు ప్రతిరోజు అన్నిటినీ వదిలిపించే ప్రయత్నం చేస్తారు. ఏదన్నా శిష్యుడు గట్టిగా పట్టుకుంటున్నట్టే దాన్ని వదిలిపెట్టేదే. శాస్త్రంలో కూడా మాకు రుచి వచ్చేసి ఎక్కువ కంఠస్థాలు వేరే శాస్త్రాలు పోతే అక్కడ కూడా వద్దని ఇడిపించేస్తాడు. ఏదన్నా శిష్యుడు పట్టుకునేకపోతే దాన్ని ఇడిపించేస్తూ ఉంటాడు. ఎందుకంటే పట్టుకోవడము పొందడంలో వచ్చేది కాదు, వదిలిపెట్టడంలోనే వచ్చేది. ఇది ఒకటే స్వరూపత. ఫస్ట్ బయట వస్తువులు వదిలిపెట్టు, ఈ శరీరంతో మోహాన్ని వదిలిపెట్టు. అన్నీ ఒకటి వదిలిపెట్టుకుంటా ఉంటే అప్పుడు నీకు అది దొరుకుతుంది. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగేన ఏకే అమృతత్వమానసు. కేవలం త్యాగం వల్లనే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. నా కర్మల ద్వారా కాదు, నా ప్రజయ నా ధనేన డబ్బుల ద్వారా కానీ దేని ద్వారా నువ్వు పొందలేవు. ఇంకా ఇవన్నీ అనర్థాలు. అర్థమనర్థం భావయ నిత్యం.
నాస్తి తతస్సుక లేశతత్వం అని భజగోవిందములు. అర్థం ఇంకా అనర్థాలు క్రియేట్ చేస్తుంది. నీలో ఉన్న జగత్ సత్యత్వం బుద్ధిని, మోహాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆనంద స్వరూపులమే. సదా ఆనందగణ పరాత్మ. దీనికి మించింది మళ్ళీ ఇంకో ఆనందం లేదు. అదే సా కాష్ట సా పరాగతి. అంతకు మించింది ఇంక లేదు. అదే ఫైనల్, అదే మనం అయినాము అని చెప్పేసి ఇలా మనం ఈ మన స్వరూపం గురించి రోజు చింతన చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మిథ్యాత్వం కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా శ్లోకాలు మనము రేపు క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.